అన్నా నమస్తే. దండం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెసే కదా, కాంగ్రెస్ మళ్ళీ మీకు బీపీలు, షుగర్లు, అల్సర్లు తెచ్చిన పార్టీ పార్టీ తేలే, పార్టీలో ఉన్న వ్యక్తులు తెచ్చారు. అంతేనా? పార్టీ ఎప్పుడు లేదు. ఇప్పుడు హెల్త్ ఎట్లుందని? హెల్త్ బాగుంది? నాకేం లేవు. నాకంటే తిరిగి తిరిగి టైంకి అన్నం తినక వచ్చింటే ఒక బీపీ వచ్చి ఉంటుంది, అంతేగాని ఏం లేదు. అందరికీ బీపీలు, షుగర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. అందరికి వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా మరి మాజీ అనాలనా? రిజైన్ చేస్తున్నారు కదా. పార్టీకి రీజన్ ఎందుకు చేస్తాను నేను? నా పార్టీది. పార్టీకి రీజన్ ఎందుకు చేస్తాను నేను? అన్యాయం చేస్తుందండి. అన్యాయం పార్టీ చేస్తలేదు కదా. రాహుల్ గాంధీ, నాకు సోనియా గాంధీ మేడం లెటర్ ఇచ్చింది. ఎవడు ఇచ్చిండేట లోటపీస్ కూడా ఎవరు సపోర్ట్ చేస్తలే మీకు అంటే ఏఐసిసి కదా. ఇప్పుడు సపోర్ట్ చేసేవాడు అంటే నిన్నమ్మడ పార్టీలోకి వచ్చినాడు కదా. ఈడ సపోర్ట్ చేసేది మా బట్టి సార్ ఉండు, ఉత్తమ్ సార్ ఉండు, శ్రీధర్ బాబు అన్న ఉండు, మా సంపత్ అన్న ఉండు, అల్లంపూరు, మా అక్కనే జడ్చర్లలో మా అనుమతి అన్న ఉండు, నల్గొండలో మా వెంకటరెడ్డి అన్న, రాజగోపాల్ రెడ్డి అని ఉండు, జీవన్ రెడ్డి సార్ ఉండు, మల్రెడ్డి రంగారెడ్డి అని ఉండు, మదియాష్కి గౌడ్ అని ఉండు, ఇక్కడ సమ్మర్పేటలో మేమున్నాం, పక్కకు పోతే ఉప్పల్ల మావలూరు, చెంగిచెర్ల మజిలేశ్వరుడు, ఏదో బొచ్చడి మంది ఉన్నాం కదా. మాకేంది, ఇది మా పార్టీ. మా ఇంటికాడ కిరాయికి వచ్చింది వాడు. కొత్త కొత్త కాన్సెప్ట్లు అన్నీ వింటున్నా, సబ్ పార్టీలు వింటున్నా. అసలు కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్. సైకిల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏడుంది, కార్యకర్తలు ఎవరు? ఆ డిఫరెన్స్ లేడికైనా వస్తున్నాయి. అంటే నీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు మీడియాలో, కొత్త వాళ్ళు వచ్చారు, ఏది ఓనర్షిప్ సైడ్ నుంచి వచ్చారు, మీ సిఇఓ సైడ్ నుంచి వచ్చి వానికి పని రాకున్నా కూడా తీసుకొచ్చి హెచ్ఆర్ చేసిండు అనుకో, నీకేం బాధ ఉంటుంది లోపల? పని రానోడిని తీసుకొచ్చి హెచ్ఆర్లు చేస్తే నువ్వు ఇంత సెటప్ చేసి, ఇంత కెమెరాగా, ఇంత యాంకరింగ్గా, ఇంతమంది జర్నలిస్ట్గా ఎంతో పేరు పొందుతున్నావు, అవార్డులు వస్తున్నాయి, కానీ నీకు ఛానల్లో ఏటువంటి పేరు లేదు. బాధ ఉంటుంది కదా. అప్పుడే వస్తాయి అన్నట్టు ఈ పేర్లని కొత్త ఏంది. పని రానోడిని ఏమంటారు మనం? పనికి రానోడు వాళ్ళే వచ్చిర్రు. కుల రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయి కాంగ్రెస్? ఎందుకు జరిగాయి? బరాబర్ జరుగుతాయి. కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్లో జరుగుతాయి, బీజేపీలో జరుగుతాయి. బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం నడుస్తుంది. ఓకే, లక్ష్మణ్ అన్నది వీళ్ళంతా తొక్కి అణచివేస్తారు. బండి సంజయ్ అన్నది ఏం నడుస్తుంది, ఎలక్షన్ల ముందు ఆయన తీసి పక్క పెడతారు. సేమ్ టైం ఇది కూడా అంతే. ఏది కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఎప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ బీసీ చేసిండు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు బీసీ పీసీసీ అవుతాడు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు ఓ మంత్రి బీసీ అవుతాడు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఎస్సీ అవుతాడు. ఎందుకు సీఎం ఎందుకు బీసీ కావద్దు? బీసీలకు ఏం తక్కువ ఉంది, ఎస్సీలకు ఏం తక్కువ ఉంది, ఎస్టీలకు ఏం తక్కువ ఉంది? నార్త్ లాలే కదా. పక్క రాష్ట్రంలో మంగళాయన కదా సీఎం. ఈ రాష్ట్రంలో మంగళోళ్ళ పరిస్థితి ఏంది, బెస్సోళ్ళ పరిస్థితి ఏంది, ముదిరాజుల పరిస్థితి ఏంది, గొల్లోళ్ళ పరిస్థితి ఏంది, సాకలోళ్ళ పరిస్థితి ఏంది, కుమ్మరి సాకరి కమ్మరోళ్ళ పరిస్థితి ఏంది, మందులోళ్ళ పరిస్థితి ఏంది, పెరికోళ్ళ పరిస్థితి. పెరికోళ్ళ అసలు కులం ఉందని కూడా తెలుస్తారా? అలాగేమైనా రాజకీయంగా ఉందా? బెస్సోళ్ళు మా హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల కంటే ఎక్కువ బెస్సోళ్ళు 30,000 మంది ఉన్నారు. ముషిరాబాద్లో 50,000 మంది ఉన్నారు. మామర్పేటలో 20-30,000 మంది ఉన్నారు. ఎందుకు లీడర్లు అయితే లేరు? నేను మొన్న ఇక్కడ బతుకమ్మ కుట్ట కట్టగానే చెప్పిన, గంగా తెప్ప ఉత్సవం ఇక ట్యాంక్ బండ్ పోకురి, బతుకమ్మ కుట్టలనే చేయరని చెప్పేసి. సో గొప్ప కులాలు ఉన్నాయి, గొప్ప కులాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు కూడా చేయాలని నా కోరిక. ఇప్పుడు అన్న మీరు లీడర్ అంటారా, మిమ్మల్ని మీరు పొలిటీషియన్గా అనుకుంటారా? ఎందుకంటే లీడర్కి పొలిటీషియన్కి చాలా తేడా ఉందని నా అభిప్రాయం. మంచి నాయకుడిని అనుకుంటున్నాను నేనైతే. అంటే నాతో పాటుగా మేము ఒక ముఖేష్ గౌడ్ అన్న, అంజన్ కుమార్ యాదవ్ అన్న, అంతకుముందుకున్న పెద్ద మనుషులు సాకాల ఐలమ్మ, కుమరం భీము, కాంచీరాములు, అంబేద్కర్, పెరియార్ బాటలో నడుస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పుడు లీడర్గా ఉన్నట్టు మేము చూసినటువంటి పీజీఆర్ సార్ అయినా, అక్కడ ఉన్న ముఖేష్ గౌడ్ అన్న పెద్ద ఫ్యామిలీ బీసీ బిడ్డ, అంజన్ కుమార్ యాదవ్ పెద్ద ఫ్యామిలీ బీసీ బిడ్డ, అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు కాదు. దానమ్మని ఉండే ఆ రోజులల్లో హైదరాబాద్ ఒక ఉగాది పండుగకు మామిడాకులు లెక్క, దూర్ణపాకులు లెక్క మంచి పచ్చగా ఉంటుండే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు అవుపిస్తున్నాయి. రూలింగ్లో ఉందా, బీఆర్ఎస్ రూలింగ్లో ఉందా అనిపిస్తుంది. ఆ ముషిరాబాద్ ఆడ ఏది దోమలగూడ ఫ్లైఓవర్ దిగంగానే ఆడ మొత్తం ముఠాగోపాల్ అన్న అలా కొడుకు టీఆర్ఎస్ అద్భుతంగా ఇస్తారు. అది కాంగ్రెస్ బ్యానర్లు అవుపిస్తలేవు, ఖైరతాబాద్లో అవుపిస్తలేవు. షేర్లింగంపల్లి కాటాసీన్ పాపం అనిచేసిరు, తొక్కేసిరు కావాలని కాటాసీన్. ఓకే, ఆడ మైపాల్ని, గూడెం మైపాల్ని కాపాడడానికి నీలమ్మాదిని ముదిరాజుని దొక్కిరు, ఒక గౌడ్ సామాజిక వర్గం కాటాసీన్ అని దొక్కిరు. కాటాసీన్ అంత కష్టపడ్డాడు ఎవడు ఉండే ఇక్కడ హైదరాబాద్లో, మా తర్వాత ఆయనే కదా ఫిరోజ్ ఖాన్ ఉండి, ఆయన దొక్కేసిరు. సో వాళ్ళకి కావాల్సిన లాబింగ్స్ వాళ్ళు చేసుకుంటారు అంతే. కార్యకర్తలను ఎప్పుడు కూడా చెప్పులు లెక్కనే చూస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు బీసీలను తొక్కేస్తారు అంటారు కదా. ఇప్పుడు మన రంగారెడ్డి డిస్టిక్లా గెలిచిన ఒక్క కాంగ్రెస్ సీటు మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన రెడ్డి వర్గమే కన్నా ఆయనకి ఏం మినిస్ట్రీ బీసీకి ఇచ్చారా?
ఉప్పల్లో బీసీకి ఇచ్చిరా, మల్కాయిర్లో బీసీకి ఇచ్చిరా, మహేశ్వరంలో బీసీకి ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ? వేయలే కదా. పోనీ షేర్లింగంపల్లి ఒక గౌడ్ సబ్కి ఇచ్చారు. ఓకే, అది షార్ట్ టైంలో ఇచ్చారు. 10 రోజుల ముందు ఇస్తారే, మనకు వాళ్ళకేమో 5 ఏళ్ళ ముందు ఇస్తారు. నీకు ఒక 5 ఏళ్ళ టైం ఇస్తే నువ్వు ఛానల్ శాటిలైట్ ఛానల్ పెట్టుకుంటావు కదా, 10 రోజుల ముందు కెమెరా కొనగలుగుతావా? అదే పరిస్థితి కాంగ్రెస్. నాకు కూడా టికెట్ 10 రోజుల ముందు ఇచ్చి తీసుకురు కదా. ఆన్ ప్రూఫ్ సునీల్ కనుగోలు కదా, ఏఐసిసి దాని మీద తెచ్చుకున్నాను కదా. ఎందుకు తీసుకున్నావు? ఆ రెడ్లలో కూడా పాపం మంచి వ్యక్తులు ఉన్నారు, పోరాట స్వతంత్ర యోధులైనా సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా వాళ్ళు గొప్పలు. కులాన్ని ఎప్పుడు విమర్శించవద్దు, కానీ కొంతమంది ఏ కులంలో అయినా తప్పు చేస్తారు, వాళ్ళని విమర్శిస్తారు. మాకు రేవంత్ అన్న నచ్చాడు, 100% నచ్చాడు. మాకు రేవంత్ అన్న నచ్చాడు అంటే ఏంది, మా కార్యకర్తలు మంచిగా చూస్తలేడు. పార్టీ ఇంకో 15 ఏళ్ళు పోతుందన్న బాధతో ఉన్నాడు. ఆ బాధల్లోనే ఈ విప్లవం ఎత్తుకున్నాం మేము. కాదన్న, రేవంత్ అన్నని 2014లో నువ్వే శిలాపలకం చేయించినావు అంట తెలంగాణ ఉద్యమాన్ని. వెల్కమ్ చెప్పిన. వెల్కమ్ ఎందుకు చెప్పిన అంటే, పార్టీకి ఎవరు వచ్చినా వెల్కమ్ చెప్తాం కదా. చెడు చేసినప్పుడు ఏమని చెప్తాం? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు షాలు వేయాలి, మాకు సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం ఇంత భోజనం పెట్టాలి, ఇంత మిఠాయో పానో హైదరాబాద్ స్టైల్ ఏంది, ఇంత పాన్ తినిపిస్తాం, మిఠాయి పాన్. అది మన మర్యాద. ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి అంటే మా పార్టీలోకి వచ్చినప్పుడు మర్యాద చేసిన. వాస్తవంగా కూడా ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతో సాధ్యం. జర యంగ్స్టార్ మాలెక్కున్నాడు, కొట్లాడతాడు అనుకున్నాం, కానీ మాలాంటి వాళ్ళని ముంచుతాడని మాకు తెలియలే. ఓకే, గుణపం దింపిందాక తెలియలే, అది సరిపోని దిగింది. ఇక ఇప్పుడు అది ఉడవిక్కొని తిరుగుతురు ఇప్పుడు అందా, ఎటో కూడా అక్కడ జనగం అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఈరోజు 2 అంశాలు చెప్తాం మిత్రమా. నల్గొండ వనమాల రమేష్ 6 నుంచి 8 ఎకరాలు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం జీవితం ఇప్పటికీ హెల్త్ బాగాలేదు. బంజారా హిల్స్ ఎస్సీ ప్రభాకర్ అని నా బ్యాచ్మేట్ యూత్ కాంగ్రెస్లో. తెలంగాణ సుధాకర్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉన్న కంటే ముందు నుంచి అనిల్ యాదవ్ గేసిండు, శివచరణ్ రెడ్డికి ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ ఉంది కదా ఆయన గేసిండు. ఇవాళ వాళ్ళ ఇంట్లో 2 అన్నదమ్ములకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు, ఇల్లు ఆగమైంది. కాంగ్రెస్ పార్టీ కోసం హెల్త్ ఖరాబ్ చేసుకొని ఇప్పుడు స్టిల్ నౌ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. ఈ రోజు కూడా మొన్న అడ్మిట్ అయ్యిండు. ప్రభాకర్ జీవితం ఆగమా? ఖైరతాబాద్ కృష్ణ ఎస్సీ జీవితం ఆగమా? బంజారాహిల్స్ ప్రభాకర్ ఆగమా? రాజు యాదవ్ మాజీ కార్పొరేటర్ ఖైరతాబాద్ ఆగమా? ముషీరాబాద్లో ఒక 6 మంది ఉన్నారా? రామంతపూర్లో వినోద్ ముద్రాజ్ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర ఉమ్మడి స్టేట్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు చేసినాడు. మొన్న కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలే 19లో. ఎందుకు ఇవ్వలేను? వినోద్ ముద్రాజ్ గతమా? కొల్లాపూరు కేతూరు వెంకటేష్ ఓబీసీ నేషనల్ ఏఐసిసి కోఆర్డినేటర్ ఆర్ తమిళనాడు ఇన్ఛార్జ్, ఆయనకేం పదవి ఇచ్చారు? ఏమి ఇవ్వలే కదా. సూర్యాపేట తండు శ్రీనివాస్ యాదవ్కి 30-40 ఏళ్ళ చరిత్ర. ఇవాళ వచ్చిన పటేల్ రమేష్ రెడ్డి కంటే దామోదర్ రెడ్డి కొడుకు కంటే మంచి వక్తనే కదా, ఆయనకేమి ఇచ్చారు? ఏమి ఇవ్వలే కదా. ఇప్పుడు జేసీపీ వెంకటరెడ్డి అన్న చిట్యాల, ఆయనకేమి ఇచ్చారు? చౌటుప్పల్ల పబ్బు రాజన్న అని చాలా పెద్ద సీనియర్ లీడరు, ఆయనకేమి ఇచ్చారు? ఇలా వలిగొండ భువనగిరి ప్రాంతంలో తీసుకుంటే ఆంజనేయులు గౌడు, ఆయనకేమి ఇచ్చారు? ఆలేరులో తీసుకుంటే రామచంద్రారెడ్డి, ఆయనకేమి ఇచ్చారు? ఇవాళ ప్రదీప్ రెడ్డి టీఆర్ఎస్లో కింద మీరు. మల్కాగిరిలో సోమశేఖరాన్ని ఎంత కష్టపడ్డాడు, రిటర్న్ తెచ్చుకోవచ్చు కదా. మానవోతరాయ్ ఉస్మాని యూనివర్సిటీ 2002 నుంచి ఎన్ఎస్వైలు ఉండి మానవోతరాయ్ ఇవాళ పరిస్థితి ఏంది? ఆయనను పొమ్మాలక పొగబెట్టారు. ఇల్లందు లక్ష్మణ్ నాయక్, మైబాదు, గుండెపాక కర్ణాగర్ 2002 ఎన్ఎస్వై ఏది వంశీ ప్యానల్లో కూడా వేసిండు 2006-7లో కూడా. ఆయన ఎటు పోయిండు? ఇవాళ తీసుకుంటే చరణ్ కౌశిక్ ఉస్మాని యూనివర్సిటీ, లోకేష్ యాదవ్ ఉస్మాని యూనివర్సిటీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉస్మాని యూనివర్సిటీలో 9 మందికి పదవులు ఇచ్చింది. ఇలా మన పార్టీ ఎవరికి ఇచ్చింది? ఇలా 2వ అంశం కేతూరు వెంకటేష్ అనే ఒక సామాన్యమైన బీసీల చిన్న కులం ఇలా ఏఐసిసి దాకా పోయిండు, మాతో పాటుగా పనిచేసిండు. ఆయన పరిస్థితులు ఏంది? ఇలా పోతే షాద్నగర్ నంది ఈశ్వర్ యూత్ కాంగ్రెస్లో మాతో పాటు పనిచేసినోడు. ఇక్కడ జడ్చర్ల మల్లేష్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్లో పొమ్మనలేక పొగబెట్టిరు మొన్న. మహబూబ్ నగర్ టౌన్లోనైనా కృష్ణన్ నాని ఉంటాడు సీనియర్ కాంగ్రెస్, ఆయన పరిస్థితి ఏంది? ఇవాళ చెప్పుకుంటా పోతే మా అంబర్పేట మా రోహిత్కు డీసీసీ ప్రెసిడెంట్ కంటే ఏదన్నా చైర్మన్ ఇవ్వకపోయారు. డీసీసీ ప్రెసిడెంట్ మా మోతా రోహిత్ అని మా మిత్రుడు ఉంటాడు, రోహిత్కు ఒక చైర్మన్ ఇవ్వకపోయారు. లక్ష్మణ్ యాదవ్ విహెచ్ హనుమంతరావు కంటే ఎక్కువ కష్టపడ్డాడు మా అంబర్పేటలో. ఆయనకు శంబల శ్రీకాంత్ గౌడ్, జమీల్ భాయ్ మా అంబర్పేటలో జమీల్ భాయ్, అక్కడున్న అలీకేఫ్లో ఇంకో ముస్లిం సోదరుడు పాన్ షాపులు నడిపిస్తాడు, తనను ఇలా కాంగ్రెస్. గోల్నాక చౌరస్తాలో బొట్టు యాదన్న అంటే ఎస్సీ ఎస్ఎల్లో చాలా పెద్ద లీడరు. ఓకే, గోల్నాక చౌరస్తాలో ఇలా నేను ఏమంటున్నంటే
ఇలా మీరే వెళ్తున్నారు. మా బెస్సోళ్ళని వాడుకుంటారు, మా గౌన్లోళ్ళని వాడుకుంటారు, మా ముద్రాజోళ్ళని వాడుకుంటారు, మా ఎస్సీలను వాడుకుంటారు, మా బీసీలను వాడుకుంటారు, నా ఎస్టీలను వాడుకుంటారు, నా మైనార్టీలను వాడుకుంటారు. కానీ మా జాతి బిడ్డలకు ఎమ్మెల్యేలు సీఎంలు ఇవ్వడానికి మీకు ఏడుపు ఎందుకు రాబోయ్? నీకు ఆర్నారాయణ మూర్తి దాసనారాయణ మూర్తిలా మా గంజిలో ఉప్పు ఉంటే మీకు గులుగుడు ఎందుకు? మీ ఉప్మాలో జీడిపప్పు ఉంటే మీరు మంచిగా తిని బతుకుతారు. అంటే ఎంత బాధ అంటే మన అన్నం కాదు, గంజిలో ఉప్పు వేసుకున్నా కూడా గులుగుడే వెళ్ళదు. సో ఈ రకంగా తీసుకుంటూ పోతే ఇప్పుడు ఎల్బీ నగర్లో ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే బద్దుల వెంకటేష్ అన్న, శ్రీపాల్ రెడ్డి అన్న అని చెప్పేసి ఎల్బీన మన కర్మన్ గట్లు ఉంటాడు, ఆయన చాలా పెద్ద సీనియర్ లీడర్. వనసల్పురంలో నరసింహ అని ఉంటాడు, ఇక్కడ నాగోల్ల ఇంకో పెద్ద మనిషి ఉంటాడు, మలక్పేటలో సంగిరెడ్డి. నిన్న మొన్న వచ్చిన శ్రీనివాస్ ఎందుకు ఇవ్వాలా మలక్పేట చైర్మన్ సంగిరెడ్డి అనేటోడు మాతో పాటు 2004 నుంచి పనిచేసిండు. ఇలా సంగిరెడ్డికి ఏమి ఇచ్చారు? ఇలా యాకత్పుర నరేష్ అని ఉంటాడు, వంశీ తెలుసు కదా, వంశచందర్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే చేసిండు. కల్వకుర్తి ఎమ్మెల్యే చేసిన వంశచందర్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వైకి పనిచేసిన ఎస్సీ బిడ్డ నరేష్ యాకత్పుర కాన్స్టిట్యున్సీలో పనిచేసినటువంటి వ్యక్తి. నరేష్ ఇలా కన్మరుగైపోయింది. ఇలా చిలుకలు కూడా అభ్యందర్ రవి అని ఉంటారు. వీళ్ళు ఎటు పోయారు? ఇలా చిలుకలు కూడా ఏది ఇక్కడ సికింద్రాబాద్ చిలుకలు కూడా, సికింద్రాబాద్ సత్తి ముద్రాజ్ బిడ్డ ఎటు పోయిండు? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అవమానాలు, అనేకమైన జూబ్లీల్స్ మధుసూదన్ ఎటు పోయిండు, మధు యాదవ్ ఎటు పోయిండు. అంటే ఎవరు కన్మరుగైపోతున్నారు? ఎందుకు పోతున్నారు? అసలు కాంగ్రెస్ వాళ్ళని పొమ్మన లేక మొన్న ఏం నరేందర్ రెడ్డి ఏమంటున్నాడ, జనగాం కాంగ్రెస్ వాళ్ళు కలవనీకి పోయారంట. జనగాంలో బాలరాజు అన్న అని ఉంటాడు, సీనియర్ కాంగ్రెస్ బాలరాజు యాదవ్. ఓకే, ఆయన ఏమైపోయింది జనగాంలో? ఆయన కలవనీకి పోతే ఎన్ని రోజులు ఉంటారా కాంగ్రెస్ పట్ల? మాది కాంగ్రెస్ అని చేంజ్ కారా 4 పార్టీలు అంటున్నాడు ఏం నరేందర్ రెడ్డి. అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? చేంజ్గా అని చెప్పేసి అంటున్నామంటే మేము ఇల్లు ఉంటాం రాబాయ్, మా ఖాందాన్ని అంతా టీడీపీ వాళ్ళని తెచ్చుకుంటాం, మీరు అంతా పోయి ఎడార్లో వాడురు అని చెప్పేసి వాళ్ళు ముందడ అనలేకపోయారు. అంటే సామెత ఉంది కదా, అంటేనేమో కంట్ల పడతా అనకుంటే ఎట్లా పడతా, నా ముందుకు రమ్మంటావు నా ముందడ నువ్వు ఉంటావు. అంటే ఫోటోలు టీవీలో రానికేవు, నా ముందడికి నువ్వు వస్తావు, ఎవరు లేనప్పుడు నా ముందర నువ్వే రా తమ్మి అంటారు. అంటే నా ముందుకు నువ్వు రమ్మంటావు, నా ముందడ నువ్వే ఉంటావు ఫోటో వచ్చేలోపు. అంటేనేమో కంట్ల పడతా, అంటే రాజకీయంగా వెనక పోతా అనకుంటే నా చరిత్ర నేనే క్లోజ్ చేసుకున్నట్టు ఎట్లా పడతా. సో ఇవన్నీ కాదని చెప్పేసి అన్నారు అనుకో, నీ ప్లేస్లో ఏం చేస్తారు? ఇంకొన్ని లేపుతారు బీసీని. వాళ్ళకి ఏం కావాలి? మోసటోడు కావాలి, మోసటోడిని కావాలి. అంటే పార్టీకి కష్టమయ్యేటోడు కాదు. ఇప్పుడు ఆధిపత్యం ఏమి ఇస్తారు? పలాని ఆయన ఉన్నాడుగా ఊర్లో, ఆయనతో చెప్పు అంటే వానికి ఆధిపత్యం ఇస్తారు డమ్మిగానికి. వాడేం ఫీల్ అవుతుండు? భుజం మీద చేయంగానే ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకుంటుండు. అరే ఎందుకురా భయ్, మంచిగా వాళ్ళు కష్టపడ్డారు, గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. ఇవాళ ఎంత కష్టపడ్డారు వాళ్ళు. అసలు అంబేద్కర్ సార్కి ఓ టైంలో అన్నం కూడా టైం లేక అది చేయలే, వ్యాధితో చనిపోయిండు. పూలే సార్ దేశంలో పిల్లల్ని కంటే నాకు స్వార్థం పెరుగుతుందని పిల్లలను కనడం మానేసి భార్యకు చదువు చెప్పుకొని ఇలా దేశంలో చదువుకుంటారు మన బిడ్డలు, జేబులో పెన్ను పెట్టుకుంటారు మన బిడ్డలు. అంటే కేవలం బికాస్ ఆఫ్ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. సాహు మహారాజ్ ఎంత ఐడియాలజీ మనిషి. ఇన్ తమిళనాడు స్టేట్ ఆఫ్ తమిళనాడు ఒక సీఎంని చేసిండు. ఓకే, ఓ మంగళైన తమిళనాడుకు సీఎం అవుతాడు, ఒక గొల్లైన గాడవుతాడు, ఒక ఎస్సీ పోయి ఉత్తరప్రదేశ్లో సీఎం ఒక ఆడబిడ్డ అవుతుంది, ఇక్కడ ఎస్సీ కేరళలో ఒక సీఎం అవుతారు. కానీ ఈ 2 రాష్ట్రాలలో మాత్రం మరి ఎందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అవుతలేరు? మనం ఆలోచించాలి కదా. మాకంటే ఎక్కువ మీకే జర్నలిస్టులకు తెలుసు, పొలిటీషియన్లో ఏముంటుంది బాధలు చెప్పుకోనికి తప్ప మాకు. మీరు అందరికాడి పోతారు కదా, ఎంత బాధ ఉన్నది. ఇలా బీసీలకు నాయకుడు ఉన్నాయన ఒక ఆయన అన్ని పార్టీలు తిరుగుతాడు. ఇక సంక్రాంతికి గంగిరెద్దు తిరుగుతాడు చూడు, ఇల్లు అట్లా తిరుగుతుంది. ఓకే, ఇలా గొప్పోడు మంచివాడు అంటే నాకు తెలిసి మందకృష్ణ బీసీల కోసం కొట్లాడుతాడు. మందకృష్ణ మాది ఎంత కొట్లాడుతుంది. కోదాడలా ఎస్ఐ తప్పు చేస్తే సిఐ బీసీని సస్పెండ్ చేస్తే నిలబడ్డాడు, ఆడ కమిషన్ని పిలిచి బరాబర్ సస్పెండ్ చేసి న్యాయం చేసిండు. విశారాధన్ మాదిగా ఏడా నీకు మైబునార్ల చిన్నపిల్ల చనిపోతే ఎంత కొట్లాడుతున్నారు. ఇంకా కూడా బుద్ధి రాకుంటే మన ఇలా మహానుభావులు చేసిన త్యాగమంతా పురగాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ యువత బిర్యానీకి అలవాటై ఓటుకు 1000 రూపాయలు అమ్ముకుంటారు. పాయింట్ 1, ఇలా పిజ్జా బర్గర్లు కేఎఫ్సీలకు ఇచ్చిన టైం చరిత్రకి ఇస్తురా? ఇవాళ పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. సాయుధ పోరాటం అంటే ఏం చెప్పమని, మళ్ళీ దేశ ఉద్యమం అంటే ఏం చెప్పమని, స్వతంత్రానికి మళ్ళీ 2వ స్వతంత్ర ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే చెప్పమని, ఏ స్టేట్లో ఏం జరిగిందో చెప్పమని, పోనీ మన స్టేట్లో చరిత్ర ఏం చెప్పమని. కొల్లాపూర్లో ఒక బీసీ బిడ్డని హత్య చేయబడ్డారు. మహబూబ్నగర్లో ఎర్ర సత్యంని
హత్య చేయబడ్డారు. మారోజు వీరన్నని హత్య చేయబడ్డారు. వడ్ల కులం, ఆయన సాకల కులం కొల్లాపూర్, ముదిరాజు కులం మహబూబ్నగర్, బెల్లి లలితక్కనైతే 17 ముక్కలు చేశారు కదా, మనకు తెలుసు కదా. ఎందుకు చంపేవాళ్ళు? సాంబశివుని చంపి, గండి ఐలయ్య గౌడు ఎందుకు చంపారు? ఇలా చెప్పుకుంటూ పోతే మధ్య రాములన్న అని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఉంటాడు, గంగపుత్ర బిడ్డ, మాజీ నక్సలైట్ ఉండి ఎందుకు చంపబడ్డారు? చంచిపోయిన వాళ్ళ లెక్క మాది ఉన్నది, చంపిన వాళ్ళ లెక్క ఏది? ఎలా ప్రియాంక రెడ్డిని రేప్ చేసిన వాళ్ళు చంపిరు, ఓకే ఒప్పుకుందాం, చంపాలి కూడా వాళ్ళని, చంపేసారు, ఎన్కౌంటర్ చేసిరు, తప్పులేదు. మరి ఆజిపూరం శ్రీకాంత్ రెడ్డి కూడా బాయిల 9 ఏళ్ల పిల్లల్ని 9-10 మందిని రేప్ చేశారు, ఇంకా జైల్లో పెట్టి ఎందుకు తాతురు, చంపలేరు ఎందుకు? అంటే నేను చెప్పింది ఏంటంటే ప్రియాంక రెడ్డిని రేప్ చేసి చంపిన వాళ్ళని విత్ ఇన్ 10 days లో చంపేసారు. శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు చంపుతలేరు? అగ్రకులమనా అంటే మీరు ఆలోచించాలి కదా. 9 మంది 9 ఏళ్ల పిల్లల్ని బాయిలేసి ఏమన్నా అంటే ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఉందా? ప్రూఫ్ చేస్తారా? నేనేమన్నా అంటే ప్రియాంక రెడ్డి పాపం చాలా గొప్ప అమ్మాయి, ఆమెను చంపొద్దు, చంపారు, నా కొడుకులను ఎన్కౌంటర్ చేయమని నేను కూడా అలా ఒక భాగస్వామిని అందరితో పాటుగా నేను కొట్లాడినా, ఈడ కూడా నేను కొట్లాడినా. మరి దీనికి ఎందుకు చంపుతలేరు విని? అంటే ఏం లేదు భయ, 2 అంశాలు. బీసీలో పుట్టినందుకు చాలా గర్వపడాలి, కానీ మోసపోవద్దని చెప్తున్నా. ప్రతి కులం ఏకమైంది. తెలంగాణలో పెట్టవలసిన స్విచ్లు పెట్టేసిరు. మాలా మాదిగలకు పంచాయతీ పెట్టిరు కదా, బెస్సోళ్ళకు ముదిరాజులకు పంచాయతీ పెట్టిరు కదా, ఓలల కాడ చెరువుల కాడ గొల్ల కుర్మలకు రాజకీయం కాడ పెట్టిరు కదా, సాకలోళ్ళకు కుమ్మరోళ్ళకు పెట్టిరు కదా, మున్నూరు కాపులకు పద్మశాలీలకు ఈక్వేషన్ పెట్టిరు కదా. ఇవాళ ఎస్సీల బీసీలల్లా పంచాయతీలు పెట్టి విడగొడుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు? మీరు రిజర్వేషన్ల కోసం ఎందుకు అడుగుతున్నారు? అసలు రిజర్వేషన్లు ఏమిటికి? నీకు అంబేద్కర్ సార్ ఏమన్నాడు? 100కి 85 కూటీకి లేని వాళ్ళం. అర్థమైందా మీకు? 100కు 85% ఉన్న మనము 85% ఉన్న మనము 15-10% ఉన్న అగ్రనాయకుల చేతుల ఎందుకు ఓట్ల వాళ్ళకేసి వాళ్ళని గెలిపిస్తున్నాము? రిజర్వేషన్లు వెనుక మనం ఎందుకు తిరుగుతున్నాము? 100కి 85 కూటీకి లేని వాళ్ళం, కూడితే రాజ్యం అన్నాడు మాన్య అంబేద్కర్. ఓకే, ఎందుకు రాజ్యం తెచ్చుకుంటలేరు మీరు? నార్త్లో అన్ని రాజ్యాలు తెచ్చుకోరు కదా. ఒక గొల్ల వాళ్ళు అయ్యారు, మాది వాళ్ళు అయ్యారు, ఎస్సీలు అయ్యారు, మాలోళ్ళు అయ్యారు, ముదిరాజు వాళ్ళు అయ్యారు, గంగపుత్రులు అయ్యారు, మచ్చక A to Z సీఎంలు అయిన చరిత్ర నార్త్లో 26 రాష్ట్రాలలో ఉంది. నీకు ఈ 2 రాష్ట్రాలలోనే ఎందుకు నీకు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారు మనోళ్ళు? అంటే 100కి 85% ఉన్న మనము రిజర్వేషన్లు వెనుక పోయే కంటే అధికారం తెచ్చుకుంటే మనమే క్యాబినెట్ సమావేశం చేస్తే మనకే రిజర్వేషన్లు వస్తాయి కదా. మన చేతులనే మన లేదు. ఇప్పుడు ఒక పొయ్యి పెట్టినాం, పొయ్యి అంటే ఐడియా ఉంది కదా, స్టవ్, గ్యాస్ స్టవ్. ఒక గిన్నె, అన్నం, కూర, బియ్యం అనే మెటీరియల్ అంతా మనదే. ఈ అన్నం వండి వాని చేతిలో పెట్టినాం. ఇక తర్వాత ఆకలి అవుతుంది, ఇస్తరాకు పెట్టి అడుక్కుంటున్నాం. ఇప్పుడు ఇస్తరాకు పెట్టి అడుక్కునే కంటే ఇక్కడ వండినప్పుడు నువ్వే వేసుకొని తింటే అయిపోతుంది కదా. నీకు మహనీయులు చెప్పింది ఏంది? ఆ మహనీయుల బాధ్యత ఏంది ఇక్కడ? అరే మీ ఓట్లు మీరు వేసుకొని, అంత గొప్ప వ్యక్తి, ఫ్యామిలీ డబ్బులు లేకుండా చాలా లో పరిస్థితికి పోయినప్పుడు అంబేద్కర్ సార్ కుటుంబం దేశం కోసమే కొట్లాడిండు తప్ప ఆ రోజు ఆయన కాంప్రమైజ్ అయి ఉంటే ఈరోజు మన బతుకులు బర్ల కాడ, గొర్రెల కాడ, దొడ్లల్లా దొరల బానిసల కింద, నిజాం సంథింగ్ పెత్తందారుల పైసలు ఉన్న కింద, పెద్ద కులాల కింద మన బాంచన్గిరిలు ఉంటుండే. అవి తీసేసే కదా నీకు రాజాధికారంలో నీకు ఓటు రిజర్వేషన్ తెచ్చిన గొప్ప వ్యక్తి, చదువు తెచ్చిన గొప్ప వ్యక్తి. సావిత్రిబాయి పూలే మేడం మీద పెండ ఏడేసిరు పెండ. ఆనాడు నాయకుల కులాలు ఏడేసినాయి. ఆడపిల్ల చదువు చెప్పనికి పోతే జాకెట్లలో పెండ వేసారు మహాతల్లి మీద. జ్యోతిరావు పూలేని అవమానించారు. కాంచీరాముకు దప్పలేదు, పూలేకు దప్పలేదు, సాహుమారాజ్ దప్పలేదు, పెరియార్కు దప్పలేదు, మల్లిదేశ ఉద్యమంలో భగత్ సింగ్ తప్పలేదు, సుభాష్ చంద్రబోస్ తప్పలేదు. తెలంగాణలో ఉన్న కుమారం భీము, సాకా లైలమ్మ లాంటి వాళ్ళకు కూడా తప్పలేదు. ఇక్కడ మళ్ళీ 3వ దేశ ఉద్యమంలో కూడా చంపబడ్డారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా మన కులాలే కదా. నక్సలైట్లో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా
మన కులాలే కదా. ఇంటర్ పాస్ అవుతాడు, వెళ్ళాక పోయి జవాన్లను ఆర్ఐ కానిస్టేబుల్ సివిల్లను పోతాడు. చనిపోయిన మన కుటుంబాలే కదా. వాళ్ళ కుటుంబాలు పరిపాలనల కాడ ఉండి షూట్ ఎన్కౌంటర్. నీకు దొర ఊర్లోకి పోవాలంటే నక్సలైట్లకు చెప్పుకుంటారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు మన బిడ్డలే చచ్చిపోయారు, నక్సలైట్లు మన బిడ్డలే చనిపోయారు. ఇలా సరిహద్దుల జవాన్లు ఎవరన్నా రైతుల పిల్లలే కదా, మన పిల్లలే కదా. మరి ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా, విగ్మా ఎవరన్నా మన జాతికి సంబంధించిన ఆయన బహుజనుడు. అమిత్ షా ఎవరన్నా మొన్న మాట్లాడిన కేజ్రీవాల్ పార్టీ నుంచి తన ఏది పార్లమెంట్లో సెల్ బిల్లుల కోసం ఇవన్నీ మాట్లాడితే అంబానీ ఆదాని కోసం మాట్లాడినందుకే కదా పార్లమెంట్ సస్పెండ్ చేసింది. ఈ ఏడుందన్న న్యాయం మనకు. ఇప్పుడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందన్న, నాది లోకల్ అంటారు. అంబర్పేట కాన్స్టిట్యున్సీ ఉన్న అది లోకల్ అంటారు. ఏ లోకల్ కానీ కిషన్ రెడ్డిని ఎందుకు గెలిపిస్తున్నాం అన్న ఇక్కడ మనం? కిషన్ రెడ్డి ఎవరన్నా ఇంతకు? హైదరాబాద్ సంబంధం ఏంది? రోహిన్ రెడ్డికి హైదరాబాద్ సంబంధం ఏంది? లక్ష్మారెడ్డికి హైదరాబాద్ సంబంధం ఏంది? సుధీర్ రెడ్డికి హైదరాబాద్ సంబంధం ఏంది? ఇక్కడ లేడా ముఠా గోపాల్ లేడా? మాకు దానం నాగేందర్ లేడా? అంజన్ కుమార్ యాదవ్ లేడా? మా ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ లేదా? మా అంబర్పేటలో హనుమంతరావు లేడా? ఉప్పట్ల దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ లేదా? ఎల్బీనగర్లో బద్దుల వెంకటేశ్వర మన గౌడ్ సాప్ లేడా? మేము ఉన్నాం కదా హైదరాబాద్లో. మా కొడుకులు మేము ఉండాలిగా. మీ కొడుకులు మీరు వచ్చినప్పుడు మా కొడుకులు మేము ఉండాలిగా. తలసాని లేడా? ఈడ ఉన్నాడు కదా. అందరు ఉన్నారుగా, అన్ని కులాలలో అందరు ఉన్నారు కదా. ముఠా గోపాల్ అన్న మరి డిప్యూటీ సీఎం కావాలి. మన టీఆర్ఎస్లో మంత్రి ఇచ్చారో లేదో, ఆయన ఇవ్వాలటి మనిషా? అంతే కదా. ఎక్కడ 10 ఏళ్ళు రూలింగ్ 10 ఏళ్ళు. ఆయన 40 ఏళ్ళ చరిత్ర. స్ట్రగుల్ ఇలా వెళ్తూ పోగొట్టుకుంటా కదా. అంతే కదా. నెక్స్ట్ అలా కొడుకు గెలవాలంటే ఎంత కష్టపడాలి. అటు అంజన్ మళ్ళీ బీసీల మీదే పెట్టిరాడు. లక్ష్మణ్ అన్న, అనిల్ యాదవ్, కాక అంజన్ కాక, ముఠా గోపాల్. వీళ్ళు ముగ్గురు ఏం చేయాలంటే, లక్ష్మణ్ అన్నకు పెద్ద స్టేట్ ఫిగర్ కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ అయ్యి, అంతే కదా. ఓ మహేశ్వరం పోయి పోటీ అయ్యి, సబితా ఇంద్రారెడ్డి మీద, ఓ సుధీర్ రెడ్డి మీద పోటీ అయ్యి, మీరు బీసీ వాదాన్ని తీసుకోలేడా, ఎస్సీలను పెట్టాం. మేమే కొట్టుకుంటాం, మేమే పొడుచుకుంటాం, మేమే అన్యాయం అవుతాం అని ఆడు మాత్రమే ఆధిపత్యంలో ఉండాలి. బాధ అనిపిస్తుంది కన్నా. మన అన్నం మనం తిన్నా కూడా వాడిని లోపల మనసుల కులుగుడే ఉంటుంది. చరిత్రను చేంజ్ చేద్దామని ఒకటి నిర్ణయం తీసుకున్నా. నాట్ ఓన్లీ కాంగ్రెస్లో అన్యాయం అయిపోయింది, కాంగ్రెస్లో అయితేనే ఉంటుంది. అయిన రోజులలో నుంచి అసలు కాంగ్రెస్లో అన్యాయమైన వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు నా పోరాటం. వాని బ్యాడ్ లక్గా నన్ను సస్పెండ్ చేసిండా, వదిలేసిన పతంగి లెక్క తిరుగుతా. ఓకే, ఇక వాళ్ళకు ఇక ఉన్న నిజాలు బయట పెడతా. ఓకే, ఒకటి ఆప్షన్ 1 వాళ్ళు రాజీనామా చేయాలి, ఆప్షన్ 2 ఏం చేసుకుంటారో మాకు తెలియదు. అన్ని నిజాలు ఉన్నాయి నా కాడ, అవన్నీ బయట పెడతారు రాబోయే రోజులలో. కష్టపడ్డ కార్యకర్తలకు నిజాన్ని నిర్భయంగా వీళ్ళు కష్టపడ్డారని పదవులు ఇచ్చిన రోజు 100% మీ దగ్గరికి వచ్చి ఇదే మీడియా ముఖంగా మీ ముఖంగా నేను మా వాళ్ళకి న్యాయం చేసిండ్రు, పోయిగా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసింది అని చెప్తాను. నాకేం పదవులు వద్దు, నా వాళ్ళకి లిస్ట్ ఇస్తాను నేనే. ఇలానే చెప్పినా కదా పేర్లు, 50 మందికి చెప్పినా, ఇంకో 50-100 మంది ఉన్నారు. 200 మందికి పదవులు కలిపి ఆ రోజు 100% మేము ఒప్పుకుంటాం. వాళ్ళు సస్పెండ్ చేసేదాకా ఎందుకన్నా? ముందే మనందరం ఇప్పుడు నేను ఇన్న దాని ప్రకారము మీకు బీసీలని ఎస్సీలను ఉట్టిగానే సస్పెండ్ చేస్తారు మిత్రమా, నీకు తెలియదు. ఈవెన్ ఏ కాంగ్రెస్ అయినా. ఇప్పుడు సర్వే సత్యనారాయణ ఏ మంత్రి చేసిండు? కేంద్ర మంత్రి చేసిండు. ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది? కేంద్ర మంత్రి చేసిన ఒక వ్యక్తిని ఇక్కడ ఒక ఆఫ్టర్ ఆల్ డివిజన్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళ సామాజిక వర్గం బిడ్డని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఎన్ని తిట్టినా అదే. మా రాజన్న కూడా అదే కొట్లాడుతుంది కదా, మునుగోడు రాజగోపాల్ రెడ్డి కూడా. విజయశాంతి మేడం కూడా అదే అడిగింది కదా మన అసెంబ్లీలో, ఇంత స్పష్టంగా అడుగుతుంది. న్యాయం మసిలిపోతుంది. కాదన్న, మీరు ఇప్పుడు 26 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కూడా మీరు. ఖర్గే గారితో మంచి రిలేషన్స్ ఉంటాయి మీకు. మీరు ఎప్పుడు ఇది హైకమాండ్ తీసుకుపోదాం కానీ మీరు కానీ మీకు సపోర్టింగ్ మెటీరియల్తో వెళ్ళలేదా అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ చెప్పిన ఓసారి టికెట్ రాదు. ఎందుకు రాదంటే ఆయనకున్న ఆలోచనలు, ఆయన కింద ఉన్న చాలా పెద్ద మేధావి వర్గం కొందరు మాటలు అయినా అయిపోతుంటుంది. దాన్ని నా రాహుల్ గాంధీని తప్పు పట్టదు. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పు పడతారు, కానీ నేషనల్ స్థాయిలో దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా. కేరళలో చాలామంది టికెట్లు నాలుగే కష్టపడ్డారు, ఇయ్యలేకపోయారు.
తమిళనాడులో ఇవ్వలేకపోయారు. బీహార్లో సూరజ్ అని నాతోనే ఉంటాడు. మధ్యప్రదేశ్లో చోటరాజన్ అని ఉంటాడు. దేవేందర్ మురళీ యాదవ్ అనేవాడు దేవేందర్లో ఉన్నాడు. ఇది ఢిల్లీ పీసీసీ కింద ఉంటాడు. వానికి రాలి పీసీసీ ప్రెసిడెంట్కు రాలే. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఏఐసీసీ భవన్లో ఒక పేరు ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఒక పేరు ఉంటుంది, గాలి విమానంలో ఒక పేరు ఉంటుంది, దిగినాక శంషాబాద్లో పేరు ఉంటుంది, గాంధీ భవన్లో పేరు ఉంటుంది. కాంగ్రెస్ స్టైల్ అది. ఎప్పుడు ఏం మారేది తెలియదు. అసలు ఓసారి మేము ఎమ్మెల్యే టికెట్ వచ్చి గెలిచినాక కూడా అసలు నేను ఎమ్మెల్యే అయినా అనుకోవాలి అని అయితే మన నమ్మకం పెట్టుకోవాలి. దట్ ఈస్ ఆఫ్ కాంగ్రెస్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లనే డమ్మీ అంతే కదా. టికెట్ వచ్చింది అన్న మొన్న 23 అసెంబ్లీలో. నీకు చూపిస్తా, అవి కూడా నీకు ఫోటోలు పంపిస్తా. 100% అవన్నీ చూపిస్తా. నేనేమో మద్దం ఆడను. 10 రోజులు ప్రచారం చేసిన తర్వాత సునీల్ కనుగోలు లిస్ట్లో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ టోటల్ లిస్ట్లో ఇప్పుడు మీకు చూపించిన తర్వాత మీరు ఫోటోలు అలా కూడా వేయాలి, ఎందుకంటే తప్పక వేయాలి. ఆ సునీల్ కనుగోలులో శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ అని వచ్చింది. ఫెరోజ్ ఖాన్ విన్నింగ్. వీళ్ళిద్దరే హైదరాబాద్లో వచ్చింది. రంగారెడ్డిలో మల్లారెడ్డి పేరు వచ్చింది. ఓకే, అన్ని లూజింగ్ అంటే మార్బూర్ ఇచ్చి క్యాండిడేట్ అని అన్ని వచ్చినాయి. కాదన్న మళ్ళీ ఇప్పుడు అంబర్పేటలో ఒకవేళ క్యాడర్ ఉంది అనుకో, మీ క్యాడర్ ఉంది, జెండాకు చూసేసిన కాంగ్రెస్కి 17,000 ఓట్లేగా వచ్చినాయి. చెప్పినా కదా కష్టపడ్డా. ఇప్పుడు ఓటింగ్ పెట్టిరు అనుకో, నువ్వు ఒక 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డావు నీ ఛానల్లో. ఇట్లా కాదు, నామినేటెడ్ అయితే చైర్మన్ చుట్టాలకు వస్తుందని చెప్పేసి ఓటింగ్ సిస్టమ్ పెడితే కష్టపడ్డా నీకేస్తారా ఎంప్లాయీలు, చైర్మన్ చుట్టానికి వేస్తారా? నీ కొలీగ్స్ నీకే వేస్తారు కదా. నువ్వు కష్టపడ్డది గుర్తించి. అట్లనే ఇది కూడా. ఎందుకని ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలా మీ సొంత పైసలు పెట్టుకొని ఏమి ఇచ్చింది కాంగ్రెస్ అంతగానం? కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్కే మేము చాలా ఇచ్చినాం, జీవితాన్నే ఇచ్చినాం, ఇంకేం చేస్తాం. అంతకంటే ఎక్కువ ఏముంటుంది. కాంగ్రెస్ ఏమి ఇయ్యదు ఎవరికి. దమ్మున్నోడు కొట్లాడుకోవాలి. ఇప్పుడు నా లెక్క బాధ ఉంది, అందరు నా లెక్క బయటకు వచ్చి మీడియా ముందరికి వస్తారా? రారు కదా. ఎందుకు రారు? మళ్ళీ మీదికే ప్రెషర్ పడుతుంది. అది భయం వాళ్ళకు. అంటే తప్పు ఏనోడు బయటికి రావాలి. నేను తప్పు చేయను. ఇక్కడ ఒక పెన్ను పేపర్, తెల్ల పేపర్ నీకు ఇస్తా, రమ్మను. టీడీపీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు నాతో ముఖాముఖి ఇదే మీడియాలో కూర్చోమ్మను. నేను తప్పు రాసుకురమ్మని. అంబర్పేట నియోజకవర్గం కాదు, నాట్ ఓన్లీ అంబర్పేట, తెలంగాణ స్టేట్ మొత్తం తిరగమని. నా మీద చిన్న తప్పు రాసుకొస్తే వాళ్ళ ఇంట్లో ఆఫీస్ బై డ్యూటీ చేస్తా. వాళ్ళు తప్పులు వెళ్తే మీడియాలో ఉన్నాయి అన్ని తప్పులు, నా ఆఫీస్ బైగా నా ఆఫీస్లో చేస్తారా? నేను అగ్రి, నువ్వు అగ్రియా? లేదు కదా. రారు అసలు, మీడియా ముందర కూడా రారు. పెట్టు మైకు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ చేసిన తప్పు ఏంటంటే అంబర్పేటలో పార్టీ ఆఫీస్ పెట్టి తప్పు చేసిండు. సగం ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ ఖర్చు పెట్టి తప్పు చేసిండు. జనాల కార్యకర్తలకు ఆదుకొని తప్పు చేసిండు. వచ్చిన వాళ్ళకు ఆరోగ్యంగా హాస్పిటల్లో ఆపరేషన్లు చేసి తప్పు చేసిండు. కాలేజీ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించి తప్పు చేసిండు. వచ్చిపోయే అన్నదమ్ములకు ఏదన్నా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే అవన్నీ లేకుండా గరీబులను తీసుకొని ఓపెన్ డిగ్రీలు చేపించి తప్పు చేసిండు. ఈ చేసిన తప్పు నేను. ఓకే, కుట్టు మిషన్లు ఇచ్చి తప్పు చేసిన. వాళ్ళ లెక్క ల్యాండ్ కబ్జాలు చేసి, బిల్డింగ్ కబ్జాలు చేసి, రోడ్ల మీద కాంట్రాక్ట్ల కబ్జాలు చేసి, కాంట్రాక్టర్ కాడ పర్సంటేజీలు తీసుకొని వాళ్ళ లెక్క బ్రోకర్ దందాలు చేసి ఉంటే శ్రీనివాస్ యాదవ్ మంచోడు. ఎందుకంటే దొంగల దాంట్లో నేను చేరినాను అయిపోతుంది కదా ఇక. అందుకే రాక్షసులను అటావు, మంచోళ్ళని బచావు అని చెప్పి తీసుకుంటున్నాను. కాదని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఉండగలుగుతామా రాజకీయాలలో? అదే ఆంధ్ర. నేనేమంటున్నా, బీపీ మండల్ ప్రసాద్ సార్ ఉండు, ఓకే, ఇందిరాగాంధీతో టకాఫార్ పోటీ పెట్టుకుండు, బీహార్ సీఎం కాగలిగిండు కదా. వాళ్ళు ఎమ్మడి ఉంటే ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేనే కదా. ఓకే, కేజ్రీవాల్ అన్నా హజారే ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు. ఓకే, కేజ్రీవాల్ వేరేటోళ్ళకి ఛాయిస్ ఇచ్చి ఉంటే అన్నా హజారే అని ఒప్పించుకొని సీఎం అయింది కదా ఢిల్లీకి. ముల్యాంగ్ ఉండు, ఆనాడు కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంతో అవమానాలు వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టినాడు కదా. లాలు మండల ఉద్యమంలోకి వెళ్ళి వచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చేసిండు కదా. కాంచీరామ్ కూడా పూలే సార్ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినోడే కదా, మండల ఉద్యమం చదివి వచ్చినోడే కదా కాంచీరామ్ సార్ కూడా. ఇలా పెరియార్ కూడా అట్లా వచ్చిండే కదా. రెవల్యూషన్ ఎక్కడి నుంచో వస్తుంది, నా నుంచో నీ నుంచో రావాలి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళింది అనుకో, నాకు ఇవాళ 200 ఫోన్లు వచ్చినాయి. అన్న మీరు మాట్లాడిన మాట అట్లా సేవ్ కాంగ్రెస్ ఉద్యమం చేద్దామని అన్న. సేవ్ కాంగ్రెస్ ఉద్యమం లేదు. సేవ్ కాంగ్రెస్ ఇది సైకిల్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్. సేవ్ కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ మీదనే ఉద్యమం ఇది. పెడతాం, మీటింగ్లు పెడతాం, కాంగ్రెస్ అన్యాయం అవుతుందంటాం, హైకమాండ్ దృష్టి తీసుకుపోతాం, కేసీ వేణుగోపాల్ కాడికి పోతాం, సోనియా గాంధీ ప్రియాంక కాడికి పోతాం, ఉన్న జయరాం రమేష్ సార్ కూడా పోతాం, చింతామోహన్ సార్ తిరుపతి ఎక్స్ కేంద్ర మంత్రి ఆయన కాడికి పోతాం, మాజీ సీఎం కేరళ శాండీ ఉమెన్ చాందీ కొడుకు
ఆయన కాడికి తీసుకుపోతాం, రావులు చెవులో వేస్తాం. ఇక్కడ నుంచి భయపడ్డారు ఏదో 4 రూపాయలు బిల్లులో గిల్లులో అనుకుంటారు, కానీ నాకైతే ఏ దందా లేవు, ఒక పాల దందా తప్ప. అంటే గొల్లోలం కదా, మనకు డైరీ ఫామ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, కానీ మేము పాల దందా అంటాం. మాకు బర్ల దొడ్లు ఉన్నాయి, రోజుకు 500-1000 లీటర్ల పాలు అమ్ముకుంటాం. పాలు అమ్ముకున్న పైసలతో రాజకీయం చేసుకుంటాం అంతే. ఇక మాకేం దందాలు లేవు, కబ్జాలు లేవు. ఒక తెలుగు పేపర్ మీ కెమెరా పట్టుకొని ప్రతి గల్లీలకు ఇక ఈ ఫోటోలు ఉన్నాయని ఏమైనా కబ్జా చేసిండా, ఏదైనా ఇల్లు కడితే వసూలు చేసిరా అంటే ఒక్కడు కూడా చెప్పరు. ఎందుకంటే మేము చేయలేదు కదా ఫస్ట్. ఓకే, సొంతంగా ఏదన్నా అంటే ఫ్లాట్లో బిజినెస్ చేసుకుంటాం సొంతం పైసలతో. ఒక 2 కోట్లు పెట్టి 1 ఎకరం ల్యాండ్ కొని ఫ్లాట్లు చేసుకొని 3500 గజాలని అమ్ముకొని దాని మీద ఒక 50 లక్షలు ఎక్కువ తీసుకుంటాం. అట్లా కష్టపడ్డ పైసలే కాంగ్రెస్కి పెట్టాం, అంతే తప్ప. లోటస్ పాండ్లో 50 మంది బిజినెస్ మ్యాన్లు కూర్చొని ఢిల్లీ నుంచి ఇక్కడ టీడీపీని జనసేనని వాళ్ళ జెండా ఎగిరేలాగా చేస్తామని చెప్పి హైదరాబాదు సెకండ్ రాజధానికి ఏర్పడుతుంది. మర్చిపోయినా, నేనే చెప్పాలి కానీ మీరు మంచిగా గుర్తు చేశారు. హైదరాబాద్లో సెకండ్ రాజధాని, హైదరాబాద్లో గాంధీ భవన్లో టీడీపీ జెండాలు వచ్చినప్పుడు పేరు మీదేరా పోయి కాంగ్రెస్ వాళ్ళు భుజాలు కాయలు కాసేటట్టుగా మోసిరు, కానీ రాజ్యం మాదే అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు టీడీపీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు. లోటస్ పాండ్లో కూర్చున్న నాయకులు ఏమనుకోరంటే, మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎలగొట్టిన బిడ్డ సెకండ్ రాజధానిలో మాదే టీడీపీ జెండా ఎగరబోతుంది. టీడీపీ బీజేపీ కలిసి పొత్తుగా జనసేనను కలుపుకుంటుండొచ్చు నాకు తెలుసు, కానీ పాపం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమాయకుడు, తనకేం తెలియదు, మంచోడు, ఆయనను మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు. కానీ ఇది సెకండ్ రాజధాని అంటే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎట్లనో సీఎం, రంగారెడ్డి దీన్ని కలిపి ఓ సీఎం ప్రాంతంగా చేసి సెకండ్ రాజధాని పరిపాలన చేసుకొని వీళ్ళు వెళ్దామనే ప్లాన్లు ఉన్నారు. కాదన్న, మొన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి జెండాలు తెచ్చినప్పుడు మేమేం చేయలేము, మేము రెగ్యులర్ ఆడియన్స్, మేము మీ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారా? అందరికి ఉన్నది, చెప్పాలని ఉన్నది, పార్టీ అధిష్టానం మేరకు ఆగుతున్నారు. టైం వచ్చినప్పుడు కొడతారు, టైం కోసం వెయిట్ చేస్తారు, టైం వచ్చినప్పుడు కొడతారు. కేసీఆర్నే కొట్టిరు, ఈడ కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. కొడతారంటే మా రాజ్యాన్ని కాపాడుకుంటాం, కాంగ్రెస్ని ఎవరు నిలగొట్టాలన్నా అలా నిలగొడతాం బరాబర్. ఇదైతే 100% జరుగుతుంది. రాబోయే కాలంలో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం అయిపోయిన వాళ్ళ పేర్లు తీసుకొని నేనే రేపు నీకు వాట్సాప్లో పెడతా. రాష్ట్రంలో ఎంతమంది అన్యాయం అయిపోయారో వాళ్ళందరి పేర్లతోని మీరు ఒక ½ అన్ అవర్ ప్రోగ్రామ్ తయారు చేసి రిలీజ్ చేయరు. నేను వాళ్ళకి అందరికి కటింగ్స్ పెడతా. చూడు రబాయ్, మీరు అన్యాయం అయిపోయింది, పాపం జర్నలిస్టులు మన పక్షాన ఉన్నారు, ఆ జర్నలిస్టుల కోసమన్నా మనం కొట్లాడాలి రబాయ్ అని చెప్పేసి చెప్తాను. లిస్ట్ ఇరా, నేను ఒక్కొక్కరి దగ్గర పోయి ఇంటర్వ్యూ ఇస్తా, నేను రేపే ఇస్తా. నేను ఈరోజు నైట్ పెడతా మీకు వాట్సాప్. ఓకే, ఒక్కొక్కరి దగ్గరికి పోరి నేను కూడా మీ ఎమ్మడి వస్తా. వాళ్ళ బాధలు ఏంది, అక్కడ ఏంది ఎంక్వైరీ చేయండి. ఇంకా మనసు ఎట్లా వస్తుంది అన్న, నాకేంది మీ దిల్ నై తూ ట్రాప్కా కాంగ్రెస్ ఐసే కరేతో. అమ్మ నాయన ఉన్నారు, ఇంట్లో చిన్న కొడుకు ఇష్టం, పెద్ద కొడుకు కొద్దిగా ఆస్తి తక్కువ ఇచ్చారు అనుకో, కొడుకు కాకుండా పోతారా, మన ఆయన కాకుండా పోతారా? కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే నాకేంది, ఇండిపెండెంట్ గెలిచి వచ్చి కాంగ్రెస్లో పనిచేస్తా. ఏమవుతుంది అయితే ఏమవుతుంది? అమ్మ నాయన కొట్టిరని అలిగిపోయేది లేదు కదా. అయినా నన్ను కాంగ్రెస్ పార్టీ కొట్టలే కదా, నాకు ఏఐసిసి కోఆర్డినేటర్ వాళ్ళు ఇచ్చింది, మేడం ఇచ్చింది కదా, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ కదా ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇవ్వలే కదా, వీళ్ళకి లాలు చెప్పడవలసిన అవసరం నాకేం. నేను పైన పోయే వాళ్ళ ఆశీస్సులు గట్టిగా ఉన్నాయి కదా, కరిగేసారిది మేడం, వాళ్ళతో మాట్లాడుకుంటా. ఇప్పుడు వీళ్ళంతా నన్ను వీకేయకపోవడానికి కారణం ఏందనుకుంటున్నారు? డైరెక్ట్ కనెక్షన్ డైరెక్ట్ ఉన్నాయి కదా. లేకుంటే ఈ పార్టీకి ఎప్పుడో క్రమశిక్షణ కమిటీలకు మొన్న మళ్ళా నన్ను సస్పెండ్ చేయలేదా? మళ్ళానంటే మా పార్టీ కాదులే, వదిలేసే, కానీ ఆడేదో మధ్యలో వచ్చిండి వెళ్ళిపోయాడు అందులో దుబ్బురుగాడు. కానీ ఓకేనా, మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే మాకు ఎన్ఎస్వై బ్యాక్గ్రౌండ్ ఉంది, యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎలక్టెడ్ సిస్టంలో పనిచేసి గెలిచిన వాళ్ళం. ఓకే, మాకు ఏడేళ్ళ ఎలక్టెడ్లో పనిచేసి గెలిచిన వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, కాంగ్రెస్ పార్టీ రేపన్నాడు మనం సస్పెండ్ చేసింది, ఉదాహరణకు రెబల్ కాంగ్రెస్ అని తిరుగుతాం, బరాబర్ పెట్టుకొని గెలుస్తాం, 100% గెలుస్తాం. నేను ఇన్నదాన్ని బట్టి మీకు ఒక 60 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలల్లో యూత్ కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, ఎప్పుడన్నా సీన్ అన్న అనుకుంటే పార్టీకే ఇట్లా వెళ్ళిపోతాడు. వస్తారు, 100% వస్తారు. పార్టీలకి వచ్చేసి బీసీసీఎల్కి వెళ్ళొస్తారు, ఎస్సీసీఎల్కి వెళ్ళొస్తారు, ఎస్టీసీఎల్కి వెళ్ళొస్తారు, మైనార్టీసీఎల్కి వెళ్ళొస్తారు, యూత్ కాంగ్రెస్లకి వెళ్ళొస్తారు, అన్ని ఎన్ఎస్వైలకి వెళ్ళి పిల్లలు వస్తారు, అందరు రాయనామా వేసి బయటకు వస్తారు. నేను పోతే నన్ను సస్పెండ్ చేసిన తెల్లారు చూడమని
మైబాద్లో సస్పెండ్ అయితే రాజీనామా చేస్తారు, ఉమ్, ఇల్లందులో వేస్తారు, సత్తుపల్లి వేస్తారు, వైరా వేస్తారు, భద్రాచలం చేస్తారు, కొత్తగూడెం చేస్తారు, మంచిర్యాల వేస్తారు, సిరిపూర్ కాకాసనగర్లో వేస్తారు, పెద్దపల్లి వేస్తారు, జడ్చర్లలో వేస్తారు, కల్వకుర్తిలో వేస్తారు, ఇబ్రాహీంపట్నం చేస్తారు, ఉమ్, మహేశ్వరంలో వేస్తారు, మిర్యాలగూడలో వేస్తారు, కోదాడలో వేస్తారు, రాయనామలు నల్గొండలో వేస్తారు, భువనగిరి ఆలేరులో వేస్తారు, ఇటు పోతే షాద్నగర్లో వేస్తారు, అటు పోతే అల్లంపూర్లో వేస్తారు, ఉమ్. ఇటు పోతే మహబూబ్నగర్లో వేస్తారు, కొడంగల్లో కూడా వేస్తారు, కొడంగల్లో గజ్వేల్లో వేస్తారు, ఆ, అంబర్పేట ఖైరతాబాద్లో వేస్తారు, ఉప్పల్లో మహేశ్వరంలో వేస్తారు, మల్కాయిగిరిలో వేస్తారు, ఏడైనా మేడ్చల్లో కూడా వేస్తారు. ఉమ్, నియోజకవర్గానికి 10 మంది రాజీనామా చేసి రాకుండా నా పేరు మార్చుకుంటా అంటే అందరి లెక్క నేనేం ఇది చెప్పాను, మార్చినాక లిస్టు నేనే పంపిస్తాను. నేను ఉమ్, నియోజకవర్గానికి 10 మంది వస్తారు. ఆ, మొన్న వచ్చిర్రు, నేను మారాన మన ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుంది, మీటింగ్ పెడితే మొక్కిలు 300 మంది, నియోజకవర్గానికి 10 మంది లెక్క పెట్టిన, ఉమ్, 12 మంది వచ్చారు. ఉమ్, ఏదన్నా మరి ఏమన్నా స్టెప్ తీసుకుందామా అంటే ఎందుకు తీసుకోవాలి స్టెప్? మన లక్ష్యం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండాలి. ఉమ్, మన లక్ష్యం ఏంది? రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఉమ్, ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళంతా పాలిటిక్స్లో ఉండవలసిన అవసరం లేదు కదా. ఉమ్, మన అంశం ఏంది? తెలంగాణ రావాలి. మన అంశం ఏంది? కాంగ్రెస్ వాళ్ళది రాహుల్ గాంధీ పీఎం కావాలి. ఉమ్, ఎట్లా చేసుకోవాలో కూడా తెలుసు నాకు. ఇప్పుడు ఉదాహరణకు నేను బయటికి వెళ్ళిన, ఉమ్, ఓ బహుజన సేన ఒక ఒక సంఘం పెట్టిన, ఉమ్, సంఘం ఎవరైనా పెట్టచ్చు, పార్టీ పెడితే పార్టీకి వ్యతిరేకంగానే సంఘం పెట్టిన, 12 రాష్ట్రాల కమిటీలు వేస్తాను నేను ఉమ్, స్టిల్ ఈరోజు ఉమ్, 6 రాష్ట్రాల ఓబీసీ ఇన్ఛార్జ్ చేసిన నేను. ఉమ్, ఓకే, ఇలా లాజిక్ అర్థమైతలేదు మా కాంగ్రెస్ వాళ్ళకు. తెలంగాణలో ఓబీసీ చైర్మన్ చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎస్సీ సెల్ చైర్మన్ చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఉమ్, ఎస్టీ సెల్ చైర్మన్ చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, మైనార్టీ సెల్ చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, మహిళా కాంగ్రెస్ చేస్తే సేవదాలు చేస్తే ఎమ్మెల్యే టికెట్ 6 ఇవ్వాలి. అవునా? ఉమ్, మా బీసీసీఎల్ తీసుకుపోయి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నకి ఇచ్చారు, ఉమ్, బీసీల ఎమ్మెల్యే కొన్ని దొక్కేసారు, ఉమ్, ఎస్సీసీఎల్ మానకొండూరు అన్నకి ఇచ్చారు, ఉమ్, ఎస్సీలో ఒక ఎమ్మెల్యేని దొక్కేసారు, ఉమ్, ఎస్టీసీఎల్లో తీసుకొని రేపు మాపో ఇస్తారు, అల్లో ఎమ్మెల్యే కథం. మహిళా కాంగ్రెస్ తీసుకొని మహిళకి ఇస్తారు, ఉమ్, అదో ఎమ్మెల్యే కథం. ఆమె ఆ సెక్షన్ అది అంటే లేడీస్ని అంటలేను, ఆ శాఖ. ఓకే, నీకు టోటల్గా 5 నుంచి సేవదాలు తీసుకొని ఒక ఎమ్మెల్యేకి ఇస్తారు రాష్ట్ర అధ్యక్షులు. 6 మంది ఎమ్మెల్యేలని తెలియకుండా తొక్కేస్తారు. ఉమ్, అర్థమైతే లేదా? మన వర్గాలకు, బహుజన వర్గాలకు తెలియకుండా తొక్కేసిండు. కేసీఆర్ ఏమో తెలియకుండా పెట్టలేదు, అందరికి అవగాహన రాకుండా, ఈయన తెలియకుండా తొక్కేసిండు. సేమ్ స్ట్రాటజీ ఎక్కువ ఆయన, ఏం లేదు. నీకు బహుజనలో తొక్కిండి ఈ రకంగా. ఏ చరిత్రలో కూడా వేరేటోళ్ళకు ఎస్సీసీఎల్ ఇయ్యరు, బీసీసీఎల్ ఇయ్యరు. ఎందుకు ఇచ్చినావు నువ్వు ఎమ్మెల్యేకు? ఇంకో ఎమ్మెల్యే తయారు కావద్దని తొక్కేసి. ఒకానొక టైంలో మీకు అంబేద్కర్ విగ్రహం ఏదైతే మన టేబుల్ మీద ఉందో అది తీసేసి మంచి పోస్ట్ ఇప్పిస్తా అని అన్నారు. చెప్పి, ఆ, అదే చెప్తా అంటున్నా కదా, అన్ని పేర్లతో సహా చెప్తా. ఓ ఎంపీ అన్నాడు, ఒక ఎమ్మెల్సీ అన్నాడు. అసలు ఆ ఆఫర్తో ఏం సంబంధం అసలు? అరే ఆయన ఏం మామూలు వ్యక్తి? ఆ వర్గాలు ఇంకా నువ్వు ముందర టేబుల్ మీద ఏంది, మా విగ్రహాలు ఉండాలి కదా, ఆహా, మా విగ్రహాలు ఉండాలి, మా ఫోటోలు ఉండాలి. వెనక ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ ఫోటో ఉంది, ఇక్కడ బుద్ధుని ఫోటో ఉంది, ఉమ్, ఆడ శ్రీనివాస్ యాదవ్ ఫోటో ఉంది ముందర రూమ్లో, ఉమ్, అంబేద్కర్ సార్ విగ్రహం ఉంది ముందడ, ఉమ్, ఆయన వెనక మేమున్నాం. ఆయన ముందర నడుస్తేనే కదా మన జాతులన్నీ బాగుపడ్డాయి. ఉమ్, నేను బరాబర్ అన్న, నాకు పదవి ఇవ్వకున్నా ఏం కాదు, కానీ అంబేద్కర్ విగ్రహం అయితే తీసేది లేదని చెప్పి. ఎవరు చెప్పినా తీయరు, ఎవ్వరు చెప్పినా కాదు, ఎవ్వరు చెప్పినా తీయ. రాహుల్ గాంధీ చెప్పినా తీయరు. రాహుల్ గాంధీ చెప్పిన, రాహుల్ గాంధీ అంబేద్కర్ అంటుండు కదా రెడ్ బుక్ పట్టుకొని. ఉమ్, రాహుల్ గాంధీ చెప్పడు పాపం, చెప్పడు. ఆయన అంబేద్కర్ అంటుండు, ఉమ్, జై బహుజన అంటుండు, ఉమ్, కులగణన అంటుండు. ఉమ్, అగ్రనాయకులంలో పుట్టినవాడు రెడ్ బుక్ పట్టుకొని అంబేద్కరిజం అన్నారు ఎవరు? ఉమ్, ఆయన అంటుండు చాలా గొప్పోడు రాహుల్ గాంధీ. నేను దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కదా, ఉమ్. రాహుల్ గాంధీ చాలా గొప్పోడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే తెలంగాణలో అయ్యేది రాహుల్ గాంధీకి సగం తెలియదు. తెలియదు, సగం కాదు, 99% తెలియదు. ఢిల్లీలో మేనేజ్మెంట్ ఉంటాడు ఒకడు, ఆ, ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు, ఉమ్, వీళ్ళిద్దరికి ఏం కావాలో అవి చేస్తే కథం, ఉమ్, ఇక ఢిల్లీ దాకా పోదు. ఉమ్, ఇప్పుడు నీకు ఢిల్లీలో ఒక ప్రాంతం నియోజకవర్గం చెప్పిన, నీకు ఎట్లా తెలుస్తుంది? ఉమ్. అంటే ఇక ఒక కన్నేసి ఉంచాలి కదా అన్న, మనదే కదా, ఆహా, చెడ్డ పేరు పాపం మనకే కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు నా ఆఫీస్లో ఉన్నాడు, ఆ, నాకు పిఏ ఉన్నాడు, ఆ, పిఏ నేను అన్ని నమ్ముతా. ఇప్పుడు పాప నువ్వే మిస్గైడ్ అయినావు ఉమ్, ఫోన్లో అన్న రూట్ ఎక్కడ అని, అట్లనే మిస్గైడ్ చాలా అవుతాయి. ఉమ్, ఎలా పైసలు అమ్ముడు పోకుండా నేషనల్ లీడర్లు ఉన్నారు, ఉమ్, ఒకడో ఇద్దరు అమ్ముడు పోయినప్పుడు రాజమాగం అయిపోతుంది. ఉమ్, అదే అవుతుంది ఇప్పుడు. ఉమ్, 99% పార్టీలో రాహుల్ అన్నకు తెలియనియరాడు, ఉమ్. తెలియనియరు. తెలియదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని పిఎం చేద్దాం అంటారు,
కానీ వాళ్ళకి పిఎం సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి వర్కౌట్ అవుతలేదు అన్న. ఎందుకంటే చాలా మంది అనలైజ్ చేసిన తర్వాత చెప్పింది అదే. పిఎం అయ్యే యోగం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలలో చనిపోతున్నారు, చంపబడుతున్నారు. పాపం వాళ్ళ కుటుంబం త్యాగం చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారో, ఆ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినంత మందికి ఎంత త్యాగం ఉందో వాళ్ళ కుటుంబానికి అంత త్యాగం ఉంది. వాళ్ళ నాయన చచ్చిపోయిండు, వాళ్ళ నాయనమ్మ చనిపోయింది, వాళ్ళిద్దరు చనిపోయినా కూడా రాహుల్ గాంధీ ఇంకా నీకు రాహుల్ గాంధీ ఎట్లా అంటాడంటే నీకు కర్ణుడు ఉండా, కర్ణుడు ఓకే, ఆయనకే స్వార్థం ఉండదు, అన్ని రాసిస్తాడు. మన తెలంగాణలో ధర్మభుక్షం అని ఒక ఆయన పెద్ద మనిషి ఉండే, ఆ మెంటాలిటీ ఆయన. ధర్మభుక్షం లాస్ట్కి ఫ్యామిలీని కూడా త్యాగం చేసిండు కదా, అదే మెంటాలిటీ రాహుల్ గాంధీ. అంత గొప్పోడు. జైలు వీరన్న ఎప్పుడన్నా మీరు? అంటే తెలంగాణ ఉద్యమంలో పోయినా, తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు రీసెంట్ 10 ఏళ్ళలో పోయినాగా కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు. పంజాగుట్ట పిఎస్లో పొట్టు కొట్టిరుగా మమ్మల్ని. అట్లా కాదు, ఏదైనా నినాదం పెట్టుకొని, ఎందుకంటే జైలు పోయి వచ్చిన తర్వాత వర్కౌట్ అవుతాయి కదా పదవులు మనకి. జైలుకు చాలా సార్లు పోయినా కదా నేను. తెలంగాణ ఉద్యమంలో ఒక 10-12 సార్లు పోయినా. అంటే కాంగ్రెస్లో ఉన్నా కూడా నేను తెలంగాణ కాసు కోసం కొట్లాడితే పోయినా. ఫొటోస్ కూడా మీకు ఇస్తాయి. ఇప్పుడు నన్ను గేట్ కాడ అరెస్ట్ చేసినాయి, ఏది క్యాంపస్లో గేట్ కాడ అరెస్ట్ చేసినాయి, ఆ ఫొటోస్ ఉన్నాయి. పంజాగుట్టలో తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 14లో వచ్చినాక 10 ఏళ్లలో ఒక 10 ఇప్పటికి కూడా ఒక 3-4 కేసులు ఉన్నాయి ఇంకా. లేదు కొట్టుడు పోయినాయి మొన్న పంజాగుట్ట బస్సు కేసు. అలా నేను, అనిల్ యాదవ్, ఫెరోజ్ ఖాన్, ఈ భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కూడా ఉంటాడు. నిజామాబాద్ మల్లేష్ అన్న, నిజాం రమేష్ అన్న, కైలాష్ నేత అని మావాడు ఇప్పుడు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్, వాళ్ళు కూడా అందరు కొట్లాడారు, అన్ని కేసుల పాలైనాయి. ఇప్పుడు టీఆర్ఎస్లోనేమో పార్టీ పెడుతుంది, కార్యకర్త లోపల పోతాయి, ఇక్కడ మేమే పెట్టుకోవాలి, ఇక్కడ ఓడి పెట్టాడు, మీరే పెట్టుకోవాలి, మీరే వచ్చాడు. ఆ కోర్టుకు తిరిగితే బైసా పొద్దున 10 గంటలకు పోవాలి, 6 గంటలకు నిలబెడతారు. అవన్నీ బాధలు చూసినప్పుడు ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యి ఉంటే, నా బ్యాచ్ వాళ్ళు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, నీ అమ్మ కలెక్టర్ అన్న అయ్యేటోని అనిపిస్తుంది. ఈ అన్నేంద్రనాయన పంచాదులు అప్పుడు అంట జనాలల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఏ అలవాట్లు లేవు. ఓకే, మాకు ఇది తాగుడు, బార్లలో వైన్స్లలో కూర్చునేది లేదు, భయపడుతూ తాగుడు లేదు, ఎందుకంటే దంగలు చేసినాం కదా, పైల్వాన్ చేసినాం కదా, అలా ఏం కాదు. ఇంకోటి మనం ఏమైనా కూర్చుంటే ఒకటి ఆఫీస్ ఇల్లు తప్ప ఏముండదు, ఇల్లు ఆఫీస్ తప్ప ఏముండదు. ప్రజా జీవితంలో ఈరోజు యువకులు రాజకీయాలకు రాకూరి. ఎందుకంటే రాజకీయాలకు రావద్దా, కాంగ్రెస్లకు రావద్దా? రాజకీయాలకు 2009 ముందుకు వస్తే లీడర్ అంతా అమ్ముకొని కార్యకర్తల్ని సాధేటోడు. ఇవాళ రాజకీయాలకు వస్తే కార్యకర్తల్ని మొత్తం మోసం చేసి లీడర్ ఒకటే బతుకుతాడు. ఓకే, ఇంతకుముందు కార్యకర్తకు హాస్పిటల్ ఖర్చు వస్తే మొత్తం లీడరే చూసుకుంటాడు. ఇలా కార్యకర్తకు వస్తే డోలో 650 కూడా పైసలు ఇస్తలేరు. ఏ పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యాడు, పార్టీ ఇన్ఛార్జ్ ఇయ్యాడు, ఎమ్మెల్యేగా అడిగాడు, నా ఎంపీగా అడిగాడు. అదే మీ అమ్మనాయన చెప్పినట్టు. ఇప్పుడు నేనున్నా, ఇక మా తరంతో కథం. ఇప్పుడు నేనున్నా, మా కార్యకర్తకి ఏమన్నా అయితే బాధ్యత ఉంది నేనే. మాలాంటి లీడర్షిప్ నేనని కాదు, గొప్పనని చెప్తలేను. నీకు న్యాయంగా కార్యకర్తని కాపాడే లీడర్ దొరికితే రాజకీయాలకు రాలి, లేకుంటే మీ అమ్మనాయన చెప్పినట్టు ఉద్యోగం చేసుకొని హ్యాపీగా పోయి ఇంత బువ్వ తిని హ్యాపీగా పోయి మంచిగా జాబ్ చేసుకుంటే మీ అమ్మనాయన గుండె మంచిగా ఉంటుంది. 20 ఏళ్ళు ఎక్కువ బతారు. ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూలో అదే లీడర్లు ఎమ్మడి తిరిగితే కేసుల పాలు అయితే మీ అమ్మనాయన 20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. రాజకీయాలకు అందరు యువకులు రావాలంటారు, కానీ మీరు యువకులు రాకూరి, డ్రగ్స్ అలవాటు చేసుకోకూరి, గంజాయి అలవాటు చేసుకోకూరి, వ్యసనాలకు అలవాటు మందుకు పోకూరి, లీడర్లకు ఎడిక్ట్ కాకూరి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూరి. ఓకే, నీకు నచ్చిన లీడర్ ఉంటే ఓటేయి అంతే. ఈయన ఇక్కడ డ్రైనేజ్ పనులు చేపిస్తుండు, ఇక్కడ స్ట్రీట్ లైట్లు పెట్టిస్తుండు, ఇక్కడ బస్సులలో కమిటీలు కట్టిస్తుండు, లేడీస్కు కుట్టు మిషన్లు పెట్టిస్తుండు, ఈ ఏరిగానే లంగదందాలు చేస్తుండు, అన్ని కబ్జాలు చేస్తుండు, రోడ్ కాంట్రాక్టర్లను బెదిరిస్తుండు, స్ట్రీట్ లైట్ కాంట్రాక్టర్లను బెదిరిస్తుండు, ఓటుకు 5,000 ఇస్తుండు, ఆనికే ఓటేస్తామంటే మీ కర్మ. అవే టెంప్టింగ్ ఉంటాయి కదా యూత్కి టెంప్టింగ్ ఉన్నాయి. ఎప్పుడు టెంప్టింగ్? అమ్మనైన మీద బాధ్యత లేనప్పుడు, బతికినప్పుడు టెంప్టింగ్ ఉంటాయి. ఒక్కసారి పిల్లగాడు ఊడితే ఒక హాస్పిటల్ పోతే 50,000 పెట్టాలి. ఏ లీడర్ ఫోన్ లేపాడు, జెండా పట్టుకున్నప్పుడు మాత్రం లేపుతాడు. హాస్పిటల్లో పడ్డప్పుడు లీడర్ అంటాడు పోయి హాస్పిటల్లో కూర్చొని, డబ్బులు కాదు ముఖ్యం, ఏ కార్యకర్తకు డబ్బులు కాదు, నమ్మినోడు వచ్చే పక్కకు కూర్చుంటే వాళ్ళ ధైర్యం వేరు. కార్యకర్త అమ్మనాయన కంటే ధైర్యం నమ్మినోడు వస్తూనే ఉంటుంది.
అది లేదు. వాడు అలా టెంప్టింగ్ ఉన్న లీడర్ ఏం చేస్తాడంటే వాడు తిరిగేటోడు అరే పెళ్ళి అయిన తర్వాత రూమ్ రెంట్ కట్టుకోవాలి అమ్మనైనా మన తెలంగాణ స్లాంగ్ ప్రకారంగా ఏర్ వేస్తారంటారు, ఏరు పడతారు అంటే సపరేట్ ఫ్యామిలీ పైనప్పుడు వానికి రెంటో 10,000, మెయింటెనెన్సో 10,000, పిల్లల ఖర్చో 10,000, 30,000 ఫుడ్ ఖర్చో 10,000, 40,000 లేని వాడు ఇంటికి పోలేడు. 40,000 లీడర్ ఇస్తాడు ఒకనికి ఇయ్యడు కదా. ముందే గ్రహించుకో, నీ ఫ్యామిలీని చూసుకో, 4 చిట్టీలు వేసుకొని పైసలు దాపెట్టుకో, బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకో, 20,000-30,000 వస్తాయి. ఆ పైసలతో నీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. ఏ యూఎస్కి అమెరికాకు కూడా పోకుండా మీ అమ్మ నాయనకు వీడియో కాల్ బంద్ చేసి ఇక్కడనే ఉండి పొద్దున్న లేచి మీ అమ్మ నాయన కాళ్ళు మొక్కి గురువు కాళ్ళు మొక్కి ఇంట్లో మంచిగా చూసుకొని దైవభక్తి ఉంటే దేవుని కాళ్ళు మొక్కి నీ ఇంట్లో మంచిగా చూసుకో. అంతకు మించి రాజకీయాలకు రాకూరి మీకేం మంచిది. హెల్త్ ఖరాబ్, టైం ఉండదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేం. పోలీసు వానికి పొలిటీషియన్కి అసలు కూతురులోనే ఇవ్వకూరి, ఏ ఫంక్షన్కి రాడాడు. అది మా అత్తగారు చూసి కూడా నన్ను కూడా అనుకుంటారు కానీ ఎందుకంటే పోలీసు వానికి పొలిటీషియన్కు పిల్లని ఇస్తే మీది కూడా అదే పరిస్థితి. మీకు కూడా ఇవ్వద్దు, వాస్తవం మీకు కూడా ఇవ్వద్దు. తెలియాలరా నాకు. నేను ఏమన్నా అంటే సరే ఇచ్చటోళ్ళు దౌర్భాగ్యులు అనుకోవాలి ఇక మనందరికీ. నాకు కూడా భయపడుకుంటే ఇచ్చారు పిల్లని. కాకుంటే ఏంటంటే మా భార్య గొప్పది చాలా. ఏ పొలిటీషియన్ టైం ఇవ్వకున్నా అందరి లెక్క ఏం అడగదు. నా భార్య గొప్పది, నా పిల్లలు చాలా మంచి వాళ్ళు. మా అత్తగారు ఇంకా మా అమ్మ లెక్కనేసారు. మా అల్లుడా ఆయనది అదే జీవితం, మాది ఇదే జీవితం అని చెప్తారు అంతే. ఎప్పుడు టైం ఇయ్యం పాపం పొలిటీషియన్ ఫ్యామిలీకి టైం ఇయ్యం. మీరు కూడా జర్నలిస్టులు కూడా పోలీస్ వ్యవస్థ ఇంకో డిపార్ట్మెంట్ ఏదో ఉంటుంది, వీళ్ళు ఏదో సంథింగ్, వీళ్ళందరికీ ఏమైపోతుందంటే ఏదో చేయాలి, ఏదో రాయాలి, మీకు ఏదో నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేయాలని అనుకుంటారు. వాడు డీజీపీ గారు కరెక్ట్ లేనప్పుడు కింద పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేయలేరు. ఇక్కడ జర్నలిస్ట్ కూడా ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఓనర్ చెప్పిందే ఇక్కడ ఎడిటింగ్ అవుతుంది. అవునా, సొంతంగా మీలాంటి ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే ముందరకు వస్తారు. సీఎం నుంచి ఒక ఫోన్ వచ్చింది అనుకో, అబ్బా సీఎం నుంచి వచ్చింది కదా ఎందుకు తీయరాదు బైసాప్ అంటాడు. ఓకే, నిజంగా ఓడిపెట్టేటోడు ఉండు మైక్ ఏదో 4-5 మీలాంటి వాళ్ళు తప్ప. జర్నలిస్టులలో 90% ఖరాబ్ అయ్యారు, పొలిటీషియన్లో 90% ఖరాబ్ అయ్యారు. ఎన్ని వ్యవస్థలో 90% ఖరాబ్ అయిన వ్యవస్థని మార్పు దేనికి మేము ఒక 50 మందిని తయారైనాం తెలంగాణలో. 60 అసెంబ్లీలలో తయారైనాం. ఓటు మాదే, మార్పు మాదే, ఆవేశం వద్దు, ఆలోచన ముందు. నేను రాసింది అది. బహుజనుల మీద కూడా ఒక మంచి లైన్ రాసిన. ఏమైంది బహుజన నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు. ఎలక్షన్ల ముందు గుమ్మడికాయ పదవు లాంటి ఆశలు చూపించి ఎలక్షన్లు అయిపోయినాక నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇస్తలేరు. పాలేరు బతుకులల్లో ఉందామా, పని చేసుకుంటా పరిపాలనకు వద్దామా మన కులాలు అంటే నీకు ఎక్కడ అన్యాయం అయిపోతుంది. గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం పిజ్జా బర్గర్లకు కేఎఫ్సీలకు అంకితం చేద్దామా. ఓకే, ఇవాళ ఏం చేస్తారు, అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, ఆ లవ్ పేరుతోనే. లవ్ కాదు ఆ పొరలది, నాకు తెలిసి లవ్ అంటే ఏంది. ఒకటి నీకు 90s నుంచి 2010 వరకు లవ్ అబ్బాయిని అమ్మాయిని చూసుకోపోతుండే 10th క్లాస్లో. ఓకే, అంటే మా బ్యాచ్ వాళ్ళు ఆ అమ్మాయి పేరు వినిపించేది కానీ అమ్మాయి రూపం నాకు తెలిసి 10th అయిపోయే లోపు 4 సార్లు చూస్తే ఎక్కువ మా బ్యాచ్ వాళ్ళు. 95-96 బ్యాచ్ మా బ్యాచ్ వాళ్ళం. ఇప్పుడు నీకు టక్మని ఇట్లా చూసిరనుకో అమ్మాయిని 4 సార్లు 10th అయిపోయే లోపు చూస్తాడు. ఇప్పుడు ఆ 40 సార్లు రోజుకే చూస్తుండు. అంటే నేను ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే యువత ఖరాబ్ అయిపోయింది. మనం ఫోన్లు వేయడం ఒకటి, ఇవన్నీ వ్యవస్థ ఒకటి, ఇవన్నీ చెడిపోతున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మన ఆఫీస్కు, చాలామంది లీడర్లు ఉన్నారు, అన్నిట్లలో వ్యవస్థలు ఉన్నారు. అమ్మాయిని అందం చూసి ఈ అమ్మాయిని ఎట్లా చూడాలి అనే ఒక మూర్ఖత్వం ఆలోచనలతో చూస్తారు. కానీ అమ్మాయి కడుపులు ఎన్ని బాధలు ఉన్నాయి, ఆ బాధలు తీరవగలగాలి కదా. ఆ లీడర్ అయినా, పోలీస్ అయినా, జర్నలిస్ట్ అయినా, కామన్ పీపుల్ అయినా. ఆ లీడరు అమ్మాయి అందం చూస్తారు కానీ అమ్మాయి లోపల మనసులో ఉన్న బాధలు తీర్చేటోడే మనిషి. ఓకే, లవర్ కావాల్సిన అవసరం లేదు, భర్త కావాల్సిన అవసరం లేదు, సుట్టపోటు కావాల్సిన అవసరం. సామాన్యుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా అమ్మాయికి ఫస్ట్ బాధలు తీరుకోరు. అమ్మాయికి ఉన్న లోపల ఏదైనా బాధలు ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్లు ఉంటాయి. అమ్మ నీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, మేము 10 మంది దోస్తులం ఉన్నాం, మనిషికి 10,000, నువ్వు 1,000 ఇస్తే బటన్ అవుతుంది, 10,000 ఇస్తే 1,00,000 బటన్. అమ్మాయికి ఫ్యామిలీ మంచిగా ఉంటుంది.
భర్త ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇవాళ రేపు అమ్మాయిలు అదేం చేస్తారు, భర్త ప్రాబ్లంతో వస్తే నేను ఉన్నాగా అని చెప్తారు మూర్ఖులు. ఉదాహరణకు చరిత్ర అట్లుంది. అది కాదు కావాల్సింది. ఇప్పుడు మా ఆఫీస్కు ఈ ఆఫీస్ కాదు ఇంకో ఆఫీస్కి కూడా ఒక కాక చూసుకుంటాడు, ఆడ బావ కాక కూర్చుంటాడు. రోజు పొద్దున ఇవాళ రేపు అండర్స్టాండింగ్ లేదు పిల్లలు. మన అమ్మనైనా లేని నాయన 100 సార్లు కొట్టేటోడు నెలకు, సంవత్సరానికి కాదు నెలకే. అయినా కూడా సంసారాలు చేసారు మన అమ్మలు. అవునా? ఈ రోజు పోరాలు పుట్టిగా తిడితే కూడా విడాకులు అంటారు డైరెక్ట్. ఏం లేదు, డైరెక్ట్ డైవర్స్. అరే పెళ్ళి అంటే ఏమనుకుంటారు? రాజకీయ నాయకులు ఎంత దందా తయారైందో పోరాలు కూడా తయారైంది. అంటే వ్యవస్థ మారాలి. ఖరాబ్ అయింట్రా నాయన. ఇప్పుడు మెకానిక్ బాగా చేస్తలేడా, డాక్టర్ రిపేర్ చేస్తలేడా, మనిషికి గుండె ఆపరేషన్ చేసి బతికిస్తుండు కదా. ఇప్పుడు మెకానిక్ ఒక బైక్ ఖరాబ్ అవుతున్నా, కార్ ఖరాబ్ అవుతున్నా రిపేర్ చేస్తుండు కదా. ఇది కూడా సమాజానికి రిపేర్ చేయడానికి మనం అంత ఉన్నాం కదా. రిపేర్ చేసి బాగా చేస్తలేరు. సమాజం ఏడికి పోలే, మంచిగానే ఉంది. అందరు దొంగలే కదా, అసలు దొంగకే అప్పచెప్పుదామని వాళ్ళు ఫిక్స్ ఉన్నారు. అది కాదమ్మా. తెలంగాణలో కేరళ స్టేట్ ఉన్నది. అలా వైద్యం విద్య ఫ్రీ మా పార్టీ పెట్టిందే ఇలా అమలు చేశారు. రాజశేఖర రెడ్డి కదా ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది. కాంగ్రెస్ సోనియా గాంధీ మేడం ఉంటుంది. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసినవి నరేంద్ర మోడీ గుజరాత్లో అమలు చేసుకొని పిఎం అయింది. ఓకే, ఇక్కడ మన పార్టీ నుంచి నేర్చుకొని పోయిన వాళ్ళు పెద్ద పెద్ద హోదాలకు పేర్లు తెచ్చుకుంటుంటే మనం ఎందుకు చేయదు? నా ఆలోచన ఏం తెలుసా అంటే, నేను ఇక సీఎం అంటే గొల్లోనికి ఏంది సీఎం అంటారు, కానీ నేను సీఎం అయిన ఆ పొజిషన్లో ఉంటే వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ. ఓకే, నా నియోజకవర్గం కాకుండా తెలంగాణలో రేపు డీలిమిటేషన్ల నియోజకవర్గం అయితే అపోలో కామినేన్లు బంద్ అవుతాయి, ప్రైవేట్ బంద్ చేసి. ఓకే, ఈ హాస్పిటల్లే ఉంటాయి. గవర్నమెంట్ ఏడికి పోయినా కూడా అబ్బా మల్టీప్లెక్స్ ఇంత పెద్ద హాస్పిటల్ ఉందా గవర్నమెంట్లో, పక్క రాష్ట్రం కూడా ఈడ ఓటాకు చేయించుకోవాలి. అట్లా పరిపాలన చేయాలి. కానీ ఈసారి ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎందుకు 5 సార్లు గెలుస్తలేరు? 2014 ముందు 5 సార్లు 10 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన చరిత్ర ఉంది. గుమ్మా నడిసే ఎన్నిసార్లు గెలిచిండు వాస్తవం. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గెలిచి, రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు గెలిచి, పోనీ కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచి, హరీష్ ఇప్పుడు కొమ్ము పాపే ఎన్నిసార్లు గెలిచి. ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 5-6 సార్లు రికార్డు ఉంది 30 ఏళ్ళు. ఇవాళ గెలిచినోడు మళ్ళీ గెలుస్తుండా? అయిపోయి ఒక్కసారి అయిపోతుంది అంతే కదా. అంటే నువ్వు లీడర్ కాదు, బ్రోకర్ వేషాలు వేసినావు, బిజినెస్లు చేసినావు, నీకు లీడర్షిప్ తెలియదు, కార్యకర్త విలువ తెలియదు. ఇలా 100 పెట్టినావు, 200 ఎట్లా తీయాలి, ఇంకో 100 పైన ఎట్లా సంపాదించుకోవాలి. ఆ మైండ్ సెట్తో వచ్చిన లీడర్లు కానీ ప్రజలకు ఏదో చేయాలి, మేము పెద్ద గవర్నమెంట్ స్కూల్ కట్టియాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టియాలి. అసలు ప్రజలల్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపులు జరుగుతున్నాయి. లేట్ నైట్ హాస్టల్ అని మేము అంబర్పేటలో ఒకటి తెచ్చినాం. లేట్ నైట్ హాస్టల్ అంటే ఏంటంటే ఒక 4 కానిస్టేబుల్, ఒక 2 ఎస్ఐలు అక్కడ లేడీస్ ఉంటారు. ఉంటే అట్లాంటి హాస్టళ్ళు ప్రొవైడ్ చేయాలి లేడీస్కు, మండలానికి ఒకటి. నువ్వు జనాల కోసమేగా పీకేది. సీఎం అంటాడు, మన సీఎం కాదు, దేశంలో ఉన్న సీఎం తలగవాడి ఆడున్న 3rd క్లాస్ పిఎం గాడైన. ఇలా ఏముంటుంది అంటే దేశంలో మండలానికి నియోజకవర్గానికి పెద్ద టౌన్లల్లో నీకు పెట్టవలసింది ఏంది, లేట్ నైట్ హాస్టల్ పెట్టాలి. ఊర్లలో రిమూవ్ ప్రాంతంలో పాత విలేజ్ ప్రాంతాలలో బస్సులు పోవు, వాళ్ళు మండల కేంద్రంకి పోయి బస్సు దొరకకుండా బస్ స్టాప్లలో ఉంటారు. ఓడో తాయినోడు వచ్చి రేపు చేస్తుంది. అది లేకుండా లేట్ నైట్ హాస్టల్ మండలానికి ఒకటి పెట్టినామనుకో, అవునా, అక్కడ మండలానికి ఒకటి పెడితే ఏమవుతుంది అంటే అమ్మాయి పోయి అలా పడుకొని పొద్దున్న టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి, పోలీసు వాళ్ళు కూడా ఆడోళ్ళే ఉంటారు కాబట్టి భద్రతగా ఉంటుంది. ఇది మంచిదా కాదా? ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి నువ్వు లేట్ నైట్ హాస్టల్ కట్టిస్తే అమ్మాయిలు రేపులు జరగకుండా చాలా స్వేచ్ఛగా బతుకుతారు. అవునా? ఇది ఎందుకు తీరు? గవర్నమెంట్కు ఇన్కమ్ ఖర్చులు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఎంఆర్ఐ మిషన్ బాగాలేదనుకో, వాడు సిటీ స్కానింగ్కి బయటకు పోవాలి కదా, 12,000 పెట్టాలి కదా. గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత, కేంద్రం ఎంత, జిఎస్టీ ఎంత, స్టేట్ ఎంత, 60% కదా. హాస్పిటల్లో అనుకో 50% అయితే ఆయన 60% పోతుంది. అదే గవర్నమెంట్లో పెట్టిండు అనుకో 12,000 గవర్నమెంట్కి రావు కదా. ఈ లాజిక్తోని గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేయరు. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. ఎవరు చేస్తుంది? ఎవరు చేస్తారు? ఏ రాష్ట్రంలో చేస్తుంది? నేను ఉదాహరణకు మాట్లాడుకుందాం. మనం ఏ రాష్ట్రంలో చేస్తున్నాం? జ్ఞానం ఉండాలి కదా ప్రజలకు, బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు ఎంతసేపు అని అడుగుతారు అన్న, వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే ఉంది. ఎవడు అడుగుతలేడు. ఈడు గెలవడానికి టీఆర్ఎస్ కూడా అడుగుతాడు. వీళ్ళు చూస్తారు అంతే. అబ్బా, ఓ ఊర్లో అంట 2 తండ్రి కొడుకులు అంట.
అయ్యా మూర్ఖుడు అంట, కొడుకు అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా నీ సీరియల్ ఇచ్చిపోతుండంట ఊర్లో వచ్చి. అబ్బాయి ఊర్లో ఉన్నోడు అయ్యా పెద్ద లఫంగిగాడు ఉండరా, ఈ నోడగొట్టి ఆయన కొడుకుని గెలిపియాలనుకోరంట. పుసుకున్న వాడిని గెలిపించినందుకు కొడుకుని వాడు అయ్యా గుర్తుకొచ్చేటాడు చేసిండంట. అంటే అర్థమైందా? ఆ నరాశకాలకు అయ్యనే మంచోడు ఉండే, వాడే లంగపోయిండు. అయితే అయ్యా మంచోడు కాదు కేసీఆర్ అని కొడుకుని గెలిపించారు మా రేవంత్ అన్నని. అదే అనుకుని ఎడుకో తీసుకొస్తాను. మా రేవంత్ అన్న మళ్ళీ ఎవరిని గుర్తు చేసిండు? మా పార్టీనే చెప్పాలే నేను. అవునా? ప్రజలతో నీకేం అవసరం? ప్రజల ఉసురు మంచిదా, దేవుని శాపం మంచిదా? ప్రజల ఉసురు దేవుని శాపం ఎప్పటికైనా జీవితంలో బుద్ధి ఉంటే ప్రజల ఉసురు దేవుని శాపం అనేది చాలా గొప్ప తలుగుతుంది. అది నీకు అది ప్రజలతో పెట్టుకోకు, కార్యకర్తలతో పెట్టుకోకు, చాలా మంచిది కాదు. ప్రజల ఉసురు దేవుని శాపం. అందరితో మంచిగుండు. దేశంలో ఏ సీఎంని తిట్టలే, నిన్నంతమంది తిట్టిరు. మూసి శుద్ధీకరణ ఓకే చేస్తున్నావు, మురికి నీళ్ళు మంచిగా అవుతాయా? నువ్వు నాగార్జున సాగర్ నీళ్ళు తెస్తున్నావు ఏమన్నా? పొద్దుగాల బాత్రూమ్ పోతేనే కదా వచ్చేటివి. అదే అదే నువ్వేమన్నా నాగార్జున సాగరు కాళేశ్వరం నీళ్ళు అవుపిస్తాయి అలా ఏమో అవుపియే కదా. ఎండాకాలం రా మా పక్కకే కాలువ, ఈ పక్కకు కూసో గంగాపుత్ర కాలనీ అని ఉంటుంది, గంగానగర్ అంటే గంగమ్మ. అక్కడ కూడా కూసో, ½ కిలోమీటర్ నుంచి ఆ స్మెల్కు హెడేక్ వస్తుంది, ఉరుకుతూనే ఉంటుంది. ఓకే, ఎంత సుందరీకరణ చేసినా ఓకే, పేదల జోలికి పోవద్దు నా ఆలోచన. అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ ఉంది, ఇదేమో మీరు ముందు నుంచి వచ్చిన కాంగ్రెస్, వీళ్ళేమో అక్కడ నుంచి వచ్చిన కాంగ్రెస్. ఈ మధ్యలో పూటకో పార్టీ మారే లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ కేటగిరీకి వస్తారు ఇప్పుడు? వాళ్ళకి ఇంకో సబ్ కేటగిరీ చేసిరా కాంగ్రెస్లో? ఇప్పుడు మొన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు వాడు మళ్ళీ వేరే పార్టీ వస్తే వెళ్ళిపోతాడు, అంతే కదా. చేర్చుకున్నోనికి సిగ్గు ఉండాలి, చేరినోనికి కాదు. బ్రోకర్కు అలవాటు, బ్రోకర్ పనులు చేసుడు. ఓకే, బ్రోకర్కి అలవాటు బ్రోకర్ పనులు చేసుడు. ఇక్కడ మంచోడు ఎందుకు చేర్చుకోవాలి? నువ్వు బ్రోకర్ అవుతావు కదా. వాడు ఇలా పార్టీకి వచ్చింది, ఏం పని అయ్యా కళ్యాణ్ శ్రీ గారికి? ఎందుకు నీ ప్లేస్లో దొమ్మడి సామాన్ అంటాడు కావాలి కదా. దొమ్మడి సామాన్ ఎంపీ పొట్ట మీద కొట్టినావు కదా, బెలే నాయక్ పొట్ట మీద కొట్టి రాజ్యసభ తెచ్చుకుంది ఏం నరేందర్ రెడ్డి కదా. వీళ్ళందరూ ఏం పని ఇలా, ఏం పని వీళ్ళందరికీ? కూడా మైపాల్ రెడ్డి ఎవడు మా పార్టీకి? మొన్నటిదాకా మా కాంగ్రెస్ వాళ్ళని పటంచేర్లో 30 తిప్పలు పెట్టలే, కళ్యాణ్ శ్రీ గారు 30 తిప్పలు పెట్టలే, గన్పూర్లో పెట్టలే, ప్రకాష్ గౌడ్ అన్న పెట్టిండు కదా. ఇవాళ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు పెట్టి వచ్చిన వాళ్ళే కదా. ఏం పని మా పార్టీలో మీకు? ఎవరు మీరు అంతా మా పార్టీకి? ఇలా రేవంత్ అన్న ఓడగొట్టనికే తిరిగిరు కదా మీరంతా. అలా ఉండి అది జనాల తీర్పు కోసం వచ్చి మేము గెలిచినందుకు మళ్ళీ ఇలా పడ్డారు అంటే మిమ్మల్ని ఏమనాలిగా? బ్రోకర్ అనాలనా? తెలుగు భాషలో ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు? కొత్త పదం రంకుగాళ్ళు అని అంటారు, అంతే కదా. అట్లనే అంటాం మేము, బరాబర్ అంటాం. ఏం చేస్తారు వాళ్ళు? బరాబర్ మా పెయిన్ ఉంది, మా ఇంటికాడికి వచ్చి కబ్జా చేస్తామంటే మా అరుగులో కొట్టినాక నువ్వు అని, అదే కదా. మన ఇంటికాడ అరుగు ఉంటుంది కదా, అరుగులో కొడితే నువ్వు ఓనివరా భయ్, నా డోర్ గులో కొడుతుంటే బరాబర్ దాడి చేస్తాం. మా కార్యకర్తలకు అన్యాయం అయినప్పుడు మా పార్టీకి నువ్వు ఓనివి. ఎలా జీవన్ రెడ్డి సార్ మామూలు లీడరా? 14 సంవత్సరాల కింద 2014లో 10 ఏళ్ల కింద రాజగోపాల్ రెడ్డి సవాల్ ఇసిరి ఎమ్మెల్సీ గెలిచిండు, జీవన్ రెడ్డి సార్ సవాల్ ఇసిరి ఎమ్మెల్సీ గెలిచిండు. ఎన్ని గెలిచారు? పార్టీ నిలబెట్టారు కదా. కోమటిరెడ్డి బ్రదర్స్ నిలబెట్టారు, జగ్గారెడ్డి అన్న నిలబెట్టారు, మది యాసిక్ అన్న నిలబెట్టాడు, అంజన్ కుమార్ యాదవ్ భుజాలు మొత్తం అసలు ముసలాయన అయింది కదా కాంగ్రెస్లోని. ముఖేష్ గౌడ్ ఫ్యామిలీని హైదరాబాద్లో ఎందుకు సైలెంట్ ఉంచుతారు? ఇవాళ ముఖేష్ అన్న ఫ్యామిలీని, అంజన్ కాకని ఎందుకు సైలెంట్ ఉంచుతారు? ఎందుకంటే ఇక్కడ డమ్మీలు చెలరేగాలి కదా. నిన్న మొదటి దాకా బాత్రూంలు కడిగిన వాళ్ళు ఇలా వాళ్ళని దొక్కేస్తే వీళ్ళు హీరోలు అవుతారు. వజ్రం ఎప్పుడు వజ్రం లెక్కనే ఉంటుంది, పాలరాయి అనుకుంటుంది అంటే అప్పుడప్పుడు ఆ సముద్రం అంచుకుండేటివి. నేను వజ్రం కంటే మంచి అందంగా ఉన్నా అని నువ్వు ఎప్పుడైనా కాళ్ళ కింద దొక్కబడతావు, వజ్రాన్నే మోసుకుంటూ పోతారు దేవుని లెక్క. అట్లాంటి వ్యక్తులను పక్కకు పెడుతున్నావు. ఆ రోజు వచ్చిన రోజు తిప్పి కొడతాడు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అక్కడ మైక్ పెట్టు, గుండెల నిండా ప్రేమ ఉందా? బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఎందుకు ఇస్తలేరు ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు? మాకేం న్యాయం జరిగింది అనుకుంటారు. బీజేపీ వాళ్ళకి కౌంటర్ ఎందుకు ఇస్తలేరు? మాకేం న్యాయం జరిగింది అనుకుంటారు.
ఈ అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఉరు కదా, ఇక తప్పక ఈ సీఎం మీద ఒక్కనే తిడుతురుగా పాపం అని ఆడు లేచి ఉట్టు అంటుంది. అసెంబ్లీలో ఏమన్నది మాకు వాళ్ళు మాట్లాడే వాయిస్ మా వాళ్ళకు ఉందా? అన్ని పంచలే పడుతున్నాయి. నువ్వే కదా రేవంత్ అన్న 10 మంది మా నాడు ఎమ్మెల్యేలు తీసుకున్నందుకు సన్నాసులు అన్నావు. నువ్వు తీసుకున్నావు, నువ్వేమైనావు ఇవాళ? ఏమవసరం? సావుదలకు పొన్నాళ్ళు లక్ష్మయ్య పోతుండు, సాచిపోయినకి తయారయ్యిండు అన్నావు. అవునా? ఇలా మరి కేశవరావుని ఎందుకు చేంజ్ చేసుకున్నావు? పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు లేవు కదా కేశవరావు సార్. అంటే బాధ అనిపిస్తుంది, అందరికీ బాధ ఉంది. ఫస్ట్ ఈ మీడియా ముఖంగా మా ప్రభాకర్ అని యూత్ కాంగ్రెస్లో ఖైరతాబాద్ బంజారాహిల్స్లో ఉంటాడు, హాస్పిటల్లో పడ్డాడు. రీసెంట్గా 3-4 కార్యకర్తలు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు చనిపోయారు. చాలామంది అన్యాయం అవుతారు. మీకు శ్రద్ధ ఉంటే ఆ కార్యకర్తకు పాపం 20 ఏళ్ళు నాన్ స్టాప్గా ఇంటికి పోకుండా అన్నం తినకుండా ప్రభాకర్ అనే వ్యక్తి హాస్పిటల్ ఈరోజు ఉన్నాడు. ఎవరు చూసుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ సీఎం మోదలు ఉన్న రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సారు పోయి మీరు ముగ్గురు పోయి పరామర్శించాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి అలా రూపాయి లేదు. హాస్పిటల్లో పాలే ఇప్పటికి 20-30 లక్షలు పెట్టుకున్నాడు. పాపం మా హరీష్ అని మా అంబర్పేటలో ఉంటాడు, యూత్ కాంగ్రెస్ గతంలో స్టేట్ ఇన్ఛార్జు. ఆ హరీష్ అనే తమ్ముడు పోయి ఆ ప్రభాకర్కి ఆడేయడం 4 రూపాయలు చేసి పంపిస్తుండు. సో తనని వాదుకోవాల్సిన అవసరం ఉన్నది. మీడియాలో కూడా ప్రభాకర్ గురించి కొద్దిగా ఎక్కువ ఏరి 100% మనం ముందరేసుకోవాలి అని. ఇందాక మనము యంగ్స్టర్ లవ్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం. ఇది లవ్ మ్యారేజా? ఏం లేదు, లవ్ ఏం లేదు, మ్యారేజ్ ఇష్టం అంతే. మీరు లా చేసిరా? చేయలే. లా చేయలే? మనం మొత్తం లా బుక్స్ ఉన్నాయి బయట అన్ని. అంటే చదవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మనము డిగ్రీలు డిఫరెంట్ చేస్తాం, పీజీలు డిఫరెంట్ చేస్తాం, పిహెచ్డి డిఫరెంట్ చేస్తాం. చేసినంత మాత్రాన వేరే సబ్జెక్టు చూడొద్దు అనేది ఏం లేదు కదా. పొలిటీషియన్ కదా మనం. అన్ని అవగాహన ఉండాలి, అన్ని రాష్ట్రాల మీద ఉండాలి, అన్ని దేశాల మీద ఉండాలి, నీ కంట్రీ మీద కూడా కొన్ని ఉండాలి. అన్నిటికంటే ఫస్ట్ మన నియోజకవర్గం మీద ఉండాలి అనేది పెట్టుకుంటా. అన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పుడు అన్ని బుక్కులు చదవడంలో మన బాధ్యత కాబట్టి చేసుకుంటాం. 100% దాని మీద ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు నా గుండె మీద చెయ్యి వేసుకొని పండుకున్నా నేను అన్నారు. అదే హస్తము ఢిల్లీ నుంచి హ్యాండ్ ఇచ్చేసి ఏం చేస్తారన్న? హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పుడు గంజాయి నిషేధం అంటారు. ఓకే, గంజాయి లాంటి మనుషులు పార్టీలలో ఉన్నారు. ఓకే, ఓ తులసి మొక్కని పీకేసుకుందాం అనుకుంటారు. అంటే నాకేం లేదు పోనీకి. ఓకే, నేను వేరే కాడ తోట పెట్టుకొని మంచి తులసి మొక్కల్ని చదువుకుంటా. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి షాప్కు పోయి ఓ బొమ్మ ఇరిగిపోయింది, మంచి శిల్పాన్ని కొనుక్కొస్తుంటే వాడు బాధపడతాడు. అయ్యో ఇంతమంటే అందమైన బొమ్మ ఇరిగిపోయింది, చాలా బాధపడ్డా అని బాధపడతాడు. నేను ఒక రాయి దొరికితే దానికంటే అద్భుతంగా చెక్కగలుగుతాను. నేను శిల్పిని అనుకుంటే ఎప్పటికీ నేను బొమ్మను కొనుక్కోయే కస్టమర్ అనుకోను. సో దాని మీదనే నేను ఆలోచించుకొని పెట్టుకున్నా. సో దీనికి ఏం కాదు, దాన్ని మనం గెటిన్ కాగలం. నాకు ఒక లాస్ట్ క్వశ్చన్ చెప్పు. రేవంత్ అన్న, ఉత్తమ్ అన్న, బట్టి అన్న, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు, ఎందుకు? వీళ్ళు ఎవ్వరు కాదు నాకు. అసలు నాకు అంబేద్కర్ సార్ ఉన్నాక ఇంకెవరు ఉంటారు పార్టీలో? చెప్పనా? పార్టీలన్నా మా కాంగ్రెస్ వాళ్ళు అంత ఇష్టమే. అట్లా వద్దన్న, నాకు ఈ ముగ్గురులో ఒకరు చెప్పను. ఇద్దరిని చెప్తా, ఉత్తమ్ అన్న బట్టి అన్న అని చెప్పి. సీఎం వద్దు నా సీఎం ఎందుకు అవుతాడు? ఆయన పార్టీకి సీఎం, నా కార్యకర్తలకు ఒకరు సీఎం కాదు. సీఎం అంటాడు సీఎం కన్నా ఉండొచ్చు, కాదంటాను. ఇప్పుడు అయ్యా ఇంటికి పెద్దోడు, అందరినీ సమానమే చూస్తాడుగా. చిన్న కొడుకు పెద్ద కొడుకు నువ్వు వేరే చూడాడు కదా. మరి నువ్వెందుకు చూస్తున్నావు సైకిల్ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ని చూడొద్దు కదా. అట్లా చూసినప్పుడు నువ్వు మాకు అంతే. సీఎం మీద ఇట్లా అంటారు, బరాబర్ అంటారు. కడుపు మన్నప్పుడే విప్లవం వస్తుంది. ఓకే, పెన్ను పట్టుకునే చేస్తాం. రేపు మార్పు మాదే, ఓటు మాదే. ఓకే, ఆవేశం మాకు లేదు, ఆలోచన ముందున్నది, బరాబర్ కొడతామని చెప్తాం. మీ క్లోజింగ్ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చారన్న ఆడియన్స్కి డైరెక్ట్? లీడర్లు అంతా బ్రోకర్లే, మంచోళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ఎమ్మడి తిరుగురి, మానీయులను మర్చిపోకూరి, చరిత్రను గుర్తుపెట్టుకోరి. సాకలైలమ్మ ఇంటి కోసం కొట్లాడలే, కొమరం భీం ఇంటి కోసం కొట్లాడలే, బెల్లి లలితక్క ఇంటి కోసం కొట్లాడలే, సాంబశివుడు ఇంటి కోసం కొట్లాడలే, మారోజు వీరన్న వాళ్ళ ఇంట్లో కోసం కొట్లాడలే, గండి ఐలయ్య గౌడ్ వాళ్ళ ఇంట్లో కోసం కొట్లాడలే, ఎర్రసత్యం ముదిరాజు బిడ్డ వాళ్ళ కోసం కొట్లాడలే, మైసన్న వాళ్ళ కోసం కొట్లాడలే. ముదిరాజులు అన్ని కులాలు వాళ్ళ కోసం కొట్లాడతలేరు, సంఘాలు జనాల కోసమే కొట్లాడుతురు. అంబేద్కర్, సాహు మహారాజులు, పెరియర్లు, బీపీ మండల్ ప్రసాదులు, ముల్యాంగులు
కాంచీరాములు కూడా వాళ్ళ కోసం కొట్లాడలే, ఉమ్, కేవలం మన కోసమే కొట్లాడారు. వీళ్ళని గుర్తుపెట్టుకోరు కానీ చంద్రబాబు నాయుడు తొడగొట్టిండు, జగన్మోహన్ రెడ్డి వీలేసిండు, రేవంత్ అన్న ముక్కు విన్నాడు, కేసీఆర్ తొడ విన్నాడు. ఈ బంజేరి మీ జాతులు అవమానం అవుతున్నాయి, అన్యాయం అవుతున్నాయి. బీసీలు ఎస్సీలు ఏకంగారి మీ అధికారం మీరు తెచ్చుకోరి. ఫస్ట్ మీకు ఏనుగు గుర్తు అంటే తెలుసా మన బీసీ బహుజనులకు? అది అడుగుతున్నా. ఏనుగు గుర్తు అంటే బీఎస్పీ పార్టీ, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంకో సైకిల్ గుర్తుంటుంది, ఇంకో జేడిఎస్ ఆర్జేడీ ఒక గుర్తుంటుంది. మీ పార్టీలు కావాల్సిన ఈ అగ్ర పార్టీలు కావు. బిఎస్పీ ఫేస్ షిఫ్ట్ అయింది కదా అన్న తెలంగాణలో. ఎక్కడ ఆయన ఉండే కదా మరి. ఏం కాదు, నువ్వు కరెక్ట్ ఉంటే ఏమవుతుంది? పంతులు సరిగ్గా ఉంటే కదా స్కూల్లో పిల్లలు పాఠాలు మంచిగా నేర్చుకునేది. గుళ్ళి అచ్చనే మంచిగా చేస్తేనే కదా భక్తి వచ్చేది పంతులు. ఇక్కడ కూడా పంతులు బాగుంటేనే కదా. లాస్ట్కి ఇది ఒకటి మర్చిపోయినా, తెలంగాణలో బళ్ళే లేవు, బళ్ళు ఉంటే భవంతులు లేవు, భవంతులు ఉంటే కప్పులు లేవు. ఈ 3 గానికి 30 ఏళ్ళు అయింది. ఆ లోపల చెట్లల్లా వానకాలం ఎండాకాలము చెట్ల నీడ ఓతిగా తిరుగుతుండే మా పిల్లలు. అంటే బళ్ళలో కప్పులు లేకుంటే ఎడ కూర్చుంటారు, చెట్ల కిందనే కదా. చెట్ల కింద నీడ కింద ఎండాకాలం వానాకాలం దడుచుకుంటూ ఉంటారు. సరే పోనీ అని కప్పులు వేసి బడి తయారు చేస్తే పిల్లలు వస్తే పంతులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే పంతులు రారు. వీళ్ళిద్దరు వస్తే మా సారు గారికి తెలంగాణలో సాగు పీసు రాయనీకి లేదు, అంటే మెటీరియల్ ఇవ్వకపోయేది. మెటీరియల్ ఓకే, పంతుల్ని అబ్సెంట్ చేసేటోళ్ళు, చదువు ఇవ్వకపోయేది బహుజనులకు అగ్రనాయకులు. ఈ కులాలకు మరి అగ్రనాయకుల చదువులు ఇవ్వకుండా 30-40 ఏళ్ళు వెనకకు దొక్కిన మన జాతులని ఇప్పుడు కూడా మీరు ఎందుకు ఆ పార్టీలను ఎంచుకుంటారు? ఓకే, బయటికి పోరి. మీ పార్టీలు ఉన్నాయి, మీ పార్టీల గుర్తులు మీకే తెలియదు. అసలు గొల్లోకి బీపీ మండలి తెలియదు, గౌన్లలో గండి ఐలే తెలియదు. ఎర్రసత్య ముద్రాజు బిడ్డ నిన్న మొన్న తెలుస్తుంది. పద్మశాలీలకు కొండ లక్ష్మణ్ బాబు కొడుకు వచ్చి పార్టీ పెడతా నడుస్తుందా? ఎంత పెద్ద లీడర్ అయినా? సాంబశివుని బిడ్డ వచ్చి పార్టీ పెడతా నడుస్తుందా? ఎంత పెద్ద ఉద్యమకారుడైనా? బెల్లి లలిత వాళ్ళ అన్న పార్టీ పెడితే నడుస్తుందా? ఎంత మరి కవిత పార్టీ పెడితే ఎందుకు నడుస్తుంది? ఎందుకంటే ఆమెకి ఇచ్చే కుక్కకు బొక్క లాంటి పైసలకు ఆశపడిపోతున్నారు. నీ అయ్య మోసం చేసిన దారాలు సరిపోదా? ఇక నువ్వు ఇక్కడ కొత్తగా చేసేదేముంది ఇక్కడ? అంతే కదా. ఎలా నేను ఏమంటున్నా, ఒక ముద్రాజు ఎర్రసత్యం ఇంట్లోకి వెళ్ళి ఒక పార్టీ పెడితే, ఓ బెస్తోళ్ళ ఇంట్లోకి వెళ్ళి పార్టీ పెడితే, ఓ గౌన్లోళ్ళ ఇంట్లోకి వెళ్ళి పార్టీ పెడితే, ఓ గొల్లోళ్ళ ఇంట్లోకి వెళ్ళి పార్టీ పెడితే, ఒక సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, అవసలోళ్ళు, సన్నాయిలోళ్ళు, పెరికోళ్ళు, సంథింగ్ క్యాస్టులకి వెళ్ళి ఎస్సీ మాల మాదిగా లంబాడి ఆదివాసులకు వెళ్ళి పార్టీ పెడితే నడుస్తుందా? మరి జగన్మోహన్ రెడ్డి పెడితే నడిచింది, కవితక్క పెడితే నడుస్తుంది అంటారు. ఓకే, కేసీఆర్ పెడితే నడిచింది, రేవంత్ అన్న వస్తే సీఎం అయ్యాడు. మీ వర్గాలకు పిచ్చి అయిన ఆదరాబాయి మీతోనే కదా వీళ్ళంతా సీఎం అయింది. బుద్ధి లేదా? చైతన్యం ఎక్కడ రావాలి? ఈ కులాలకు రావాలి. దీనికోసం నేను కంకణం కట్టుకుంటా, మీ హెల్ప్లు తీసుకుంటా, 100% ముందడిపోతా. డెఫినెట్గా మీరు